ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏం డిస్కస్ చేస్తున్నాం? ప్రెసిడెంట్స్ రూల్. అండ్ ఏం కంప్లీట్ అయింది? నేషనల్ ఎమర్జెన్సీ టోటల్గా వి కంప్లీటెడ్. నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు స్టేట్ లెజిస్లేచర్ తరఫున ఎవరు లాస్ చేస్తారు? నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి అంటే స్టేట్ లిస్టుకు సంబంధించి ఎవరు లాస్ చేస్తారు? గవర్నరా? క్లియర్గా వినండి క్వశ్చన్. నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై ఎవరు చట్టాలు చేస్తారు? రాష్ట్ర శాసనసభ చేస్తుంది. కావాలనుకుంటే పార్లమెంట్ జోక్యం చేసుకుంటుంది. అంటే పార్లమెంట్ మాత్రం అంటే తప్పైపోతుంది. పార్లమెంట్ చేయొచ్చు, ఇటు స్టేట్ లెజిస్లేచర్ చేయొచ్చు. ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం ఏం క్యాన్సల్ అవ్వట్లేదు. కానీ ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క రోలు సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్, నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి పార్లమెంటు రాష్ట్ర శాసనసభకు సంబంధించి ఒక చట్టం చేస్తుంది. అంటే స్టేట్ లెజిస్లేచర్ చేయాల్సిన ఒక చట్టాన్ని పార్లమెంట్ చేస్తుంది అనుకోండి. సో పార్లమెంట్ చేసిన ఈ చట్టం ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఎన్ని రోజులు కొనసాగుతుంది? నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయిన 6 months లేకపోతే 6 years? 6 months కంపల్సరీయా? కంపల్సరీయా? 6 months లోపు ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ అవ్వచ్చు. ఓకే, సో నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 358 ఆర్టికల్ 19లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అన్ని సస్పెండ్ అవుతాయి. దానికి సంబంధించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకసారి చూద్దాము. ఆర్టికల్ 352 చెప్పండి. నేషనల్ ఎమర్జెన్సీ 353 నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్లో పరిపాలనలో ఏవైతే మార్పులు ఉంటాయో అది 353. అండ్ నెక్స్ట్ 354 ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రెవెన్యూ మ్యాటర్స్లో ఏమేం మార్పులు ఉంటాయో దానికి సంబంధించి 354. అండ్ ఒకసారి రిపీట్ చేయండి. 239 ఆర్టికల్ 239 ఏం చెప్తుంది? 239 నేషనల్ ఎమర్జెన్సీగా జనరల్గా అడుగుతున్నాను. 239 పోనీ ఏ ఆస్పెక్ట్ చెప్పండి? కేంద్ర పాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ 239. 239A కేంద్ర పాలిత ప్రాంతాలకు ముఖ్యమంత్రి, మంత్రిమండలి ఉంటారు. సో దానికి సంబంధించి 239A అండ్ ఏ ఢిల్లీకి సంబంధించి 239AB ప్రెసిడెంట్స్ రూల్. 239AB స్పీక్స్ అబౌట్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ యూనియన్ టెరిటరీస్. అండ్ 239B ఆర్డినెన్స్. 240 కొన్ని యూటీస్ వితౌట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్కి ఉండే స్పెషల్ ప్రొవిజన్స్కి సంబంధించి. 241 హైకోర్ట్స్ ఫర్ ద యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాలకు హైకోర్ట్స్. సో 354 చెప్పుకున్నాం. వాట్ ఈస్ 356? ఎవరు ఇంపోజ్ చేస్తారు? ప్రెసిడెంట్. ఎలా ఇంపోజ్ చేస్తాడు? హిమ్సెల్ఫ్. ఇంకొకటి ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ గవర్నర్. సో గవర్నర్ అడ్వైజ్ మేరకు, గవర్నర్ అడ్వైజ్ ద్వారా కూడా ప్రెసిడెంట్ రాష్ట్రపతి పాలన విధించవచ్చు. కానీ గవర్నర్ చెప్పినప్పుడు ప్రెసిడెంట్ కంపల్సరీ పాటించాలా వద్దా అనేది కూడా ఆయన డిస్క్రిప్షన్. సో కానీ గవర్నర్ చెప్పినప్పుడు ఇంపోజ్ చేస్తాడు, ఆయన అంతటా ఆయన కూడా ఇంపోజ్ చేస్తాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నిన్న చెప్పుకున్న ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356. 365 గురించి ఏమైనా చెప్పాను నేను? క్వశ్చన్ రాయండి. రైట్ ఆన్ ద క్వశ్చన్. At any cost, President's rule should not exceed statement A. At any cost,
President's rule should not exceed 3 years. ఎప్పుడైనా కూడా రాష్ట్రపతి పాలన 3 సంవత్సరాలకు మించకూడదు. గరిష్టంగా 3 సంవత్సరాలకు మించకూడదు. President's rule should not exceed 3 years at any cost. Okay, next. In order to extend the president's rule from 1 year to 2 years, 1 year to 3 years, రాష్ట్రపతి పాలన 1 సంవత్సరం నుంచి 3వ సంవత్సరం వరకు పొడిగించాలంటే, in order to extend president's rule from 1 year to 3 years, the conditions are prescribed in the constitution, the conditions are prescribed in the constitution since beginning. రాష్ట్రపతి పాలన 1 సంవత్సరం నుంచి 3వ సంవత్సరం వరకు పొడిగించాలంటే దానికి సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలో మొదటి నుండి ఉన్నాయి. నెక్స్ట్, President's rule will be suspended. State Assembly will be suspended. State Assembly will be suspended for first 2 months until the Parliament approves it. According to constitution. పార్లమెంట్ ఆమోదించేంత వరకు రాష్ట్ర అసెంబ్లీని కేవలం సస్పెండ్ మాత్రమే చేయాలి. బ్రాకెట్లో రాజ్యాంగం ప్రకారం. నెక్స్ట్, for every 6 months president's rule can be extended. For every 6 months president's rule can be extended with a special majority in the parliament. ప్రతి 6 నెలలకొకసారి రాష్ట్రపతి పాలనను ప్రత్యేక మెజారిటీ ద్వారా పార్లమెంటులో పొడిగించాల్సి ఉంటుంది. ఓకేనా? ఎనీ 2. సరే చూద్దాం. సేమ్ ఆప్షన్ ఏ ఎనీ 1 స్టేట్మెంట్, బి ఎనీ 2, సి ఎనీ 3, డి ఆల్ ది అబోవ్, ఈ నన్ ఆఫ్ ది అబోవ్. ఏ, బి, సి, డి. చూడండి, సో ఆర్టికల్ 356 మనం చెప్పుకున్నది ఏంటంటే, ఇట్ స్పీక్స్ అబౌట్ ప్రెసిడెంట్స్ రూల్, రాష్ట్రపతి పాలన. అండ్ ఇంకొకటి ఏమని చెప్పాను, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అండ్ స్టేట్ ఎమర్జెన్సీ. ఈ 3 కూడా ప్రెసిడెంట్స్ రూల్ కున్న నేమ్స్. ఎక్కడ ఎక్కువ రోజులు రాష్ట్రపతి పాలన ఉన్నది అంటే, ఏ ప్రాంతంలో ఎక్కువ రోజులు, పంజాబ్లో ఎక్కువ రోజులు ఉంది అని చెప్పేసి. అసలు లేనిది తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్, ఈ ప్లేసెస్ గురించి చెప్పుకున్నాం. అయితే 356 కంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ పైన ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.
355 ఇదేంటంటే there is a special responsibility on center in order to protect the states from external aggression and internal disturbances. ఉందా? తెలంగాణ ఎప్పుడు వచ్చింది? తెలంగాణ కొత్తగా వస్తే తెలంగాణ డేటా మొత్తం ఏపీలో చాలా వచ్చి. సో తెలంగాణ 0. 355 ప్రకారం సెంట్రల్ అంటే సెంటర్కి ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రత్యేక బాధ్యత ఉంది. అదేంటంటే రాష్ట్రాలను విదేశీ దురాక్రమణ మరియు అంతర్గత కల్లోలం నుంచి కాపాడాలి. అంటే ఆ కాపాడటంలో భాగంగా ఏదైనా యాక్షన్స్ తీసుకోవచ్చు సెంటర్. సో ఇది మనకు సబ్జెక్ట్లో పెద్దగా యూజ్ అవ్వదు, బట్ 355 ఆర్టికల్ రీసెంట్గా మణిపూర్లో జరిగిన ఇష్యూ గురించి ఇది న్యూస్. ఏంటంటే మణిపూర్లో మేతీస్ అండ్ కూకీస్ వీళ్ళిద్దరికి ట్రైబ్స్కి మధ్యలో గొడవ అయినప్పుడు మణిపూర్లో అక్కడ అంతర్గత కల్లోలం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కాపాడటానికి అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయాలి అని చెప్పి వార్తల్లో ఉంది. సో కాబట్టి ఆర్టికల్ 355 కేంద్రం పైన ప్రత్యేక బాధ్యత ఉంది. అదేంటంటే రాష్ట్రాలను ఎక్స్టర్నల్ అగ్రెషన్ నుంచి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి కాపాడాలి అని. అని చూడండి, ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో ఉన్నట్లాంటి పదాలు తెలుగులో స్పష్టంగా మీనింగ్స్ లేవు, రాజ్యాంగాన్ని తెలుగులో రాయలేదు. సో ఇంగ్లీష్ పదాలని కొన్ని అంటే ట్రాన్స్లేట్ చేస్తారు, కానీ ఎగ్జామ్లో సేమ్ ట్రాన్స్లేషన్ ఉండకపోవచ్చు. సో ఇది 356 ప్రెసిడెంట్స్ రూల్. సో ప్రెసిడెంట్స్ రూల్ ఎప్పుడు ఇంపోజ్ చేస్తారంటే whenever there is a failure of constitutional machinery. ఎప్పుడైనా కూడా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే దిస్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. రాష్ట్రంలో ఎప్పుడైనా కూడా రాజ్యాంగ యంత్రాంగం విఫలమవుతే ఆ విఫలమైనప్పుడు ఐదర్ అంటే ప్రెసిడెంట్ తనంతట తానే రాష్ట్రపతి పాలనను ఇంపోజ్ చేయొచ్చు హిమ్సెల్ఫ్, లేదా ప్రెసిడెంట్ గవర్నర్ యొక్క సలహా మేరకు అడ్వైజ్ ద్వారా రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది అని చెప్పేసి ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ థింగ్. సో ప్రెసిడెంట్స్ రూల్ ఎవరు ఇంపోజ్ చేస్తారు? 356 ప్రకారం ఎందుకు ఇంపోజ్ చేస్తారంటే రాజ్యాంగ యంత్రాంగం విఫలమవుతాయి, కాన్స్టిట్యూషనల్ మెషైనరీ ఫెయిల్యూర్. ఇది ఒక 1 పాయింట్లో. అండ్ నెక్స్ట్ ఇదే నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఇంకొక పాయింట్ ఉంటుంది, ఆర్టికల్ 365. ఈ 365 ఏం చెప్తుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది, కొన్ని ఇన్స్ట్రక్షన్స్. ప్రతిసారి కాదు, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చేస్తుంది. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ గనక ఆ ఇన్స్ట్రక్షన్స్ని, ఆ ఆదేశాలను పాటించకపోతే అప్పుడు కూడా దాన్ని కూడా కాన్స్టిట్యూషనల్ మెషైనరీ ఫెయిల్యూర్ అని చెప్పి పిలుస్తారు. అంటే రాజ్యాంగ యంత్రాంగం విఫలం అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో కేంద్రం చెప్పిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే దాన్ని కూడా రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది అన్నట్లుగా భావించి, సో దిస్ క్యాన్ బి ద రీజన్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ అకార్డింగ్ టు ఆర్టికల్ 356. చూడండి, 356 ప్రెసిడెంట్స్ రూల్ గురించే చెప్తుంది. అయితే కాన్స్టిట్యూషనల్ మెషైనరీ ఫెయిల్యూర్ అయితే ప్రెసిడెంట్స్ రూల్. అయితే కేంద్ర ప్రభుత్వం మాట రాష్ట్ర ప్రభుత్వం వినకపోయినా దాన్ని కూడా రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనట్టు భావించాలి అని 365 చెప్తుంది. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే 356 ప్రకారం ఏం ఇంపోజ్ చేస్తాము? ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేస్తాం. సో ఇది 352, 353, 354, 355 అండ్ 356 చెప్పుకున్నాం. అండ్ ద నెక్స్ట్ ఈస్ 365. సో ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారో చెప్పుకున్నాం. సో నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ మెషైనరీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషైనరీ? లిజన్ కేర్ఫుల్లీ, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని కేంద్రం చాలాసార్లు రాష్ట్రాలను
కర్టైల్ చేయడం కానీ అంటే సప్రెస్ చేయడం కానీ ఇవన్నీ కూడా బేసికల్గా కాన్స్టిట్యూషనల్ మెషినరీ అంటే స్టేట్ లిస్ట్లో ఉన్న వాటన్నింటిపైన చట్టం చేసే అధికారం ఎవరికి ఉందని చెప్పాను, స్టేట్ లెజిస్లేచర్. అయితే ఇది చేసిన ప్రతిదీ ఇంప్లిమెంట్ చేసేది ఏంటి, స్టేట్ గవర్నమెంట్. అంటే ఇటు రాష్ట్ర శాసనసభ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు చేయాల్సిన బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తించకపోగా దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం, ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషర్. అంటే మనకు ఫస్ట్ ఇక్కడ ఏం తెలియాలంటే ఏముంది వాళ్ళ బాధ్యత, ఆ బాధ్యత నిర్వర్తించకపోతే ఎలా కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, లా అండ్ ఆర్డర్, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ లా అండ్ ఆర్డర్. అంటే శాంతి భద్రతలు అంట. ఈ శాంతి భద్రతలు ఏ జాబితాలో ఉంటుంది, స్టేట్ లిస్ట్లో. అంటే ఈ శాంతి భద్రతలను కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి చేతుల్లో ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్. సో ఏదో ఒక ప్లేస్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా ఒక 10 మందో 20 మందో చనిపోయారు అంట. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ పైన ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్ కావాలని పట్టించుకోకపోవడం వల్ల ఇది జరిగింది అని చెప్పేసి దెన్ ఖచ్చితంగా ఇక్కడ ఏం ఫెయిల్ అయిందని ఫీల్ అవ్వచ్చు, కాన్స్టిట్యూషనల్ మెషినరీ. మనం ఇప్పుడు చూస్తే 2002 ఎప్పుడు బీజేపీ గురించి మాట్లాడినా 2002లో నరేంద్ర మోదీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు, గోద్రా రయోట్స్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. అండ్ అలాగే 1992లో కర్ర సేవక్స్ వీళ్ళంతా వెళ్ళి బాబ్రీ మస్జిద్ని డెమాలిష్ చేశారు. ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఏం ఫెయిల్యూర్ అవుతున్నట్టు, లా అండ్ ఆర్డర్. సో బేసికల్గా చూడండి, ఒక స్టేట్ గవర్నమెంట్ దానికంటూ కొన్ని ఇంటెలిజెన్స్ థింగ్స్ ఉంటాయి. అంటే ఇంటెలిజెన్స్ అంటే కేవలం కేంద్రానికి మాత్రమే ఉంటుంది అనుకోకండి, రాష్ట్రానికి కూడా స్పెషల్గా ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి. ఈ ఇంటెలిజెన్స్ ఏం చేసేస్తే ఇప్పుడు చూడండి, రీసెంట్గా టెలిఫోన్ ట్యాపింగ్ గురించి న్యూస్లో ఉంది. జరిగినప్పుడు ఒకనొక మీటింగ్లో కేసీఆర్ ఏం చెప్పాడంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటానికి ఒక్కొక్కసారి అసాంఘిక శక్తులు ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు. అలా ఎవరిపైన అనుమానం ఉన్నా అలాంటప్పుడు వాళ్ళ టెలిఫోన్కి మేము ట్యాపింగ్ చేస్తాము అని చెప్పి చూస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటెలిజెన్స్. సో అట్లా రాష్ట్ర ప్రభుత్వం జరిగినప్పుడే కాకుండా జరగబోయే ముందు కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకోకపోతే ఏం ఫెయిల్ అయినట్టు ఫీల్ అవుతాం, కాన్స్టిట్యూషనల్ మెషినరీ. ఇది ఫెయిల్ అయిందన్న ఒక్క కారణంతో ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు, లేదా గవర్నర్ చెప్పినప్పుడు కూడా ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు. సో ఇది మంచి కోసం ఉందా, చెడు కోసం ఉందా? టెల్ మీ, వెదర్ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు చేయకపోతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే కదా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, బీజేపీ సెంటర్లో బీజేపీ ఉంది కదా, స్టేట్లో కూడా ఏదో ఒక బీజేపీ పాలిత రాష్ట్రం. ఈ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏదో ఒక దగ్గర అల్లర్లు జరిగి ఒక 100 మందికి పైగా చనిపోయారు అనుకోండి. చనిపోయినా ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది అని ఎవరు చెప్పాలి? గవర్నర్ చెప్పాలి ప్రెసిడెంట్కి, లేదా ప్రెసిడెంటే ఆయనంతటా ఆయన అనుకోవాలి. ఇప్పుడు ఏ పార్టీ రూలింగ్లో ఉంది? అదే పార్టీ అదే రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని కూల్చేసి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టొచ్చు. అంటే పెట్టాలంటే పెట్టొచ్చు, కానీ పెట్టబుద్ధి కాదు, ఎందుకు, ప్రభుత్వం పోతుంది కదా. సో అక్కడ పెట్టవు. కానీ ఒకానొక సందర్భంలో ఏదో ఒక స్టేట్లో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్న స్టేట్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక మారుమూల పల్లె, చాలా చిన్న గ్రామంలో ఏదో చిన్న వాళ్ళలో ఫ్యామిలీ గొడవలు, అది మత ఘర్షణలకు కూడా దారితీసి 2 చనిపోయారు. అది చాలా స్టేట్ మొత్తంలో హాట్ టాపిక్ అయింది. అప్పుడు దీన్ని కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అన్నట్లుగా భావించి ఆ గవర్నర్ ప్రెసిడెంట్కి చెప్పడమో, ప్రెసిడెంట్ ఫీల్ అయిపోయి డైరెక్ట్గా ఇక్కడ ఏం ఇంపోజ్ చేయొచ్చు, ప్రెసిడెంట్. అంటే ఏంటి ఈ కాన్స్టిట్యూషనల్ మెషినరీ? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ నాట్ దేర్. అప్పుడు సెంటర్లో ఉన్న పార్టీ దీన్ని అనుకూలంగా చేసుకొని వాళ్ళ స్టేట్లో ఏం జరిగినా ఇంపోజ్ చేయరు, కానీ వేరే పార్టీ ఉన్న స్టేట్స్లో ఏ చిన్న విషయం జరిగినా ఇంపోజ్ చేస్తారు. ఇంపోజ్ చేసి వెంటనే కాన్స్టిట్యూషనల్ మెషర్ అని చెప్పి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసి అసెంబ్లీని రద్దు చేస్తారు. ఇలా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మిస్యూజ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గెటింగ్ మై పాయింట్? ఎందుకు ఇది జరుగుతుందో సేమ్ అలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, పబ్లిక్ హెల్త్, ప్రజా ఆరోగ్యం. ఇప్పుడు పబ్లిక్ హెల్త్, ప్రజా ఆరోగ్యం, ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ చెప్పండి? పబ్లిక్ హెల్త్ అంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే మీకు ఫస్ట్ ఆన్సర్ ఏముండాలంటే ఇది ఏ జాబితాలో ఉంది
పబ్లిక్ హెల్త్. ఏ జాబితాలో ఉంది? స్టేట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్ కాబట్టి దీనిపైన స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరి చేతిలో ఉంటుంది? స్టేట్ లెజిస్లేచర్. దాని ఇంప్లిమెంటేషన్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు సమ్ కోవిడ్ టైమ్స్. ఇప్పుడు కోవిడ్ టైమ్స్కి వెళ్తున్నప్పుడు మహారాష్ట్రలో చాలా ఎక్కువగా సివియర్గా స్ప్రెడ్ అవ్వడం, కేరళలో స్ప్రెడ్ అవ్వడం, ఇట్లా కొన్ని ప్లేస్లో చూసాం. అయితే మహారాష్ట్రలో కోవిడ్ చాలా చాలా సీరియస్గా స్ప్రెడ్ అవుతుంది. ఎంత స్ప్రెడ్ అయినా మహారాష్ట్ర గవర్నమెంట్ అసలు కోవిడ్కి సంబంధించి ఏ గైడ్ లైన్స్ ఇష్యూ చేయట్లేదు. అసలు ఏమి నిమ్మకు నీరెత్తినట్టు అంటారు కదా, అసలు ఏమి పట్టించుకోకుండా చలనం లేకుండా అలాగే ఉంటే అంటే ఈ హెల్త్ కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మహారాష్ట్ర గవర్నమెంట్. కానీ అది ఫెయిల్ అయింది. అయితే ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా స్టేట్లో ఏమవుతుంది? సో వాట్ ఇట్ ఈస్ ఫెయిలింగ్? ఇంటర్నల్ డిస్టర్బెన్స్. అంటే ఇది ఫెయిల్ కాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ సెంటర్ పైన. అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ యొక్క చేతకానితనము, వాళ్ళ ఫెయిల్యూర్ అని చెప్పి దీన్ని బేస్ చేసుకొని సెంటర్ అంటే ప్రెసిడెంట్ ఆ స్టేట్లో ఏమి ఇంపోజ్ చేయొచ్చు? ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్. అంటే దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అంటే మనకు క్లియర్గా కాన్స్టిట్యూషనల్ మెషైనరీ ఫెయిల్యూర్, రాజ్యాంగ యంత్రాంగం విఫలం అనేది లేదు. అది లేకపోగా ఎవరు వాళ్ళకు తోచినట్లు దాన్ని కాన్స్టిట్యూషనల్ మెషైనరీ ఫెయిల్యూర్ అయినట్టు ఇమ్మీడియట్గా స్టేట్లో ఉన్న గవర్నమెంట్స్ అన్నింటినీ టోపల్ చేయడం, కంప్లీట్గా కూల్చివేయడం ఇట్లాంటివి చేస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే ఎలక్షన్స్ టైంలో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, ఒకలేమో 15 నిమిషాల్లో ఒక కమ్యూనిటీ మొత్తాన్ని వ్యానిష్ చేస్తాం, ఇంకొకలేమో 15 నిమిషాలు ఎందుకు 15 సెకండ్స్ చాలు మేము వ్యానిష్ చేస్తామని ఇంకొకరు. సో ఇట్లాంటివి థింగ్స్ చాలా సెన్సిటివ్. ఎలక్షన్ టైమ్స్లో ఇంకెక్కువ వింటాం, తర్వాత ఇవేం కనిపించాం అనుకోండి. సో ఫైన్, సెక్యులరిజం. ఇప్పుడు ఒక స్టేట్లో ఒక రాష్ట్ర శాసనసభ ఒక రూల్ చేస్తుంది. అదేంటంటే ఇప్పటి నుంచి ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ అందరూ మండే రోజు మాత్రమే చర్చ్కి వెళ్ళాలి, హిందూస్ అందరూ ట్యూస్డే రోజు మాత్రమే టెంపుల్కి వెళ్ళాలి, ముస్లిమ్స్ అందరూ వెన్స్డే రోజు మాత్రమే మాస్క్కి వెళ్ళాలి, అండ్ సిఖ్స్ అందరూ థర్స్డే రోజు మాత్రమే గురుద్వారాకి వెళ్ళాలి, ఇంకా మిగతా వాళ్ళు ఎప్పుడు వెళ్ళదు. అండ్ హిందూస్ ట్యూస్డే రోజు వెళ్ళినా కొన్ని టెంపుల్స్కి మాత్రమే వెళ్ళాలి, అన్ని టెంపుల్స్కి వెళ్ళకూడదు. ఇలాంటి యాక్షన్ తీసుకుంటే ఎవరైనా వాళ్ళేదో లా అండ్ ఆర్డరో ఇంకేదో అనుకుని ఇట్లాంటి పెట్టవచ్చు, లేకపోతే ఆయన నాస్తికుడో ఇంకేదో, ఇట్లాంటి థింగ్స్ చూస్తే దేనికి ఇంపాక్ట్ పడుతుంది? అక్కడ వెంటనే కాన్స్టిట్యూషనల్ మెషైనరీ ఫెయిల్యూర్ అని ఏం ఇంపోజ్ చేయొచ్చు? ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత స్టార్టింగ్లో ఆంధ్రప్రదేశ్లోని చాలా టెంపుల్స్ పైన అటాక్ చేయడం మీరు చూసే ఉండొచ్చు. అంటే టెంపుల్స్ విగ్రహాలు ధ్వంసమైపోవడం, కూల్చడం. కొంతమంది ఏమంటారంటే కావాలని కూల్చారు. ఇక్కడ ఏంటంటే వైసీపీని క్రిస్టియన్ టార్గెటెడ్గా చూస్తూ హిందూస్ టెంపుల్ పైన అటాక్ జరిగింది. ఇట్లాంటివన్నీ చూసి వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఏం ఇంపోజ్ చేయాలన్నారు? కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్యూర్ అని ప్రెసిడెంట్స్లో. అంటే ఇలా అటాక్ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్. కానీ వాస్తవానికి అది కరెక్ట్. కానీ ఊర్లో ప్రతి దగ్గర చిన్న చిన్న టెంపుల్ ఉంటుంది. అది జరిగిన తర్వాత ప్రతి టెంపుల్లో ఫేమస్ కాని టెంపుల్ కూడా స్కల్ప్చర్స్ అవి విరగపోవడం, వెంటనే ఏం ఇంపోజ్ చేయమని చెప్పడం? కాన్స్టిట్యూషనల్ మెషినరీ. అంటే ఎందుకు ఫెయిల్ అయినట్టు ఫీల్ అవుతున్నారు? సెక్యులరిజం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే బేసికల్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ప్రెసిడెంట్స్ రూల్ గురించి డిస్కస్ చేస్తారు. అంటే ప్రతి దాన్ని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసిన తర్వాత ఒక క్లియర్ కట్ డిస్కషన్ జరిగాయి కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రెసిడెంట్స్ రూల్ పైన చాలా మంది కుంజ్రు కానీ లేకపోతే కామత్ కానీ వీళ్ళందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు. అనవసరంగా ప్రెసిడెంట్స్ రూల్ పెట్టి ఇండియాను ఒక యూనిటరీ స్టేట్గా మార్చుతున్నారు, ఇది కరెక్ట్ కాదని. అప్పుడు అంబేద్కర్ ఏమన్నాడంటే ఇది ఉంది అంటే దీన్ని ఇంపోజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రెసిడెంట్స్ రూల్ అనేది ప్రికాషన్, ముందు జాగ్రత్త కోసమే రాష్ట్రపతి పాలన నేను పెట్టాను. నేనేమనుకుంటున్నానంటే ఇప్పటి నుంచి భారతదేశంలో ఈ ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఒక డెడ్ లెటర్ అవ్వబోతుంది. ఇప్పటి నుంచి భారతదేశంలో రాష్ట్రపతి పాలన అనేది ఒక మృత పదం. అంటే పేరుకి కాన్స్టిట్యూషన్లో ఉంది కానీ ఎప్పుడు వాడబడని ఒక పదంగా ఉండబోతుంది అని నేను అనుకుంటున్నాను అని ఆయన వాళ్ళకి సమాధానం చెప్పారు. పాపం అంబేద్కర్ ఇన్ఫాక్ట్ అంటే ఇమాజిన్ చేయలేకపోయాడు. ఏదైతే డెడ్ లెటర్ అయిపోయిందో ఇదే ఒక డెడ్లీ వెపన్ అయిపోయింది. ఇండియాలో ఫెడరలిజంని కంట్రోల్ చేయడంలో ఒక బిగ్గెస్ట్ డెడ్లీ వెపన్ అయిపోయింది. డెడ్లీ వెపన్గా చేసి చూపించింది మన ఇందిరాగాంధీ.
సో మాట మాట్లాడితే ప్రెసిడెంట్స్ రూల్, మాట మాట్లాడకపోయినా ప్రెసిడెంట్స్ రూల్, అసలు ప్రభుత్వాన్ని కూల్చాలంటే ప్రెసిడెంట్స్ రూల్. సో ఇలాంటి ఇంత పెద్ద కాంట్రవర్షియల్ ఎలిమెంట్. ఎందుకు ప్రెసిడెంట్స్ రూల్ కాంట్రవర్షియల్ అంటే క్లారిటీ. ఎప్పుడైనా గవర్నర్స్ క్లారిటీ అంటే గవర్నర్ అనే పదవి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్లో ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ అనే పదవి కాన్ఫ్లిక్ట్లో ఉంటుంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం కాన్ఫ్లిక్ట్లో ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామకము కాన్ఫ్లిక్ట్లో. అంటే ఎందుకు ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయంటే రాజ్యాంగంలో ఎక్కడైతే అంబిగ్విటీ అంటే స్పష్టత లేదో ఆ స్పష్టత లేని ప్రతి దగ్గర ఏమవుతుంది కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఈ కాన్ఫ్లిక్ట్స్ని ఓవర్కమ్ చేయాలంటే పార్లమెంటే ఒక స్పష్టత తీసుకురావడానికి ట్రై చేయాలి. కానీ మనకి ఎక్కడ అది ట్రై చేయట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా థింగ్స్ మనకు కనిపిస్తాయి. ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయంటే క్లారిటీ లేదు. ప్రెసిడెంట్స్ రూల్ క్లారిటీ లేదు క్లియర్. అంటే క్లారిటీ లేదు అని చెప్పి డిస్కషన్ జరిగినప్పుడు అంబేద్కర్ ఏం చెప్పాడు, డెడ్ లెటర్గా ఉంటుందని. కానీ క్లారిటీ లేకపోగానే ఏమవుతుంది, అదొక డెడ్లీ వెపన్గా తయారవుతుంది. అసలు ప్రెసిడెంట్స్ రూల్ ఎందుకు డెడ్లీ వెపన్ అవుతుందో చూద్దాం. సో అసలు ఏమవుతుంది, మనం నేషనల్ ఎమర్జెన్సీ చూసాము, మరి ప్రెసిడెంట్స్ రూల్ ఎందుకు డెడ్లీ వెపన్? ఎప్పుడైతే రాష్ట్రపతి పాలన విధిస్తారో విధించినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే అసెంబ్లీ రద్దు అవుతుంది. అసెంబ్లీ ఏమవుతుంది, రద్దు. అంటే ఇప్పటికిప్పుడు తెలంగాణలో ప్రెసిడెంట్స్ రూల్ పెడితే సో ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది చెప్పండి? కాంగ్రెస్ పార్టీకి మైనస్, మిగతా వాళ్ళందరికీ ప్లస్. కానీ అందరు ఏమడుగుతారు, ప్రెసిడెంట్స్ రూలే పెట్టాలంటే. ఎందుకంటే గెలిచింది కొంతమంది, ఓడిపోయింది ఎక్కువ మంది కాబట్టి మెజారిటీ. అంటే ఒక్కసారి అసెంబ్లీ రద్దయిపోతే ఆబ్వియస్గా మిగతా పార్టీలందరికీ ప్లస్ అవుతుంది. ఇప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ అంటే అసెంబ్లీ క్యాన్సిల్ అయిపోతుంది. అసెంబ్లీ క్యాన్సిల్ చేసి పరిపాలన ఎవరి మీదుగా జరుగుతుంది, గవర్నర్ మీదుగా. గవర్నర్ ఎవరు చెప్తే పరిపాలన చేస్తాడు, ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎవరు చెప్తే పని చేస్తాడు, పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మంత్రిమండలిని రద్దు చేసి సో ఒక రాజ్యాంగేతర శక్తిగా, అంటే రూల్ ప్రకారం రూల్ చేయాల్సింది సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కానీ ఎవరు చేస్తున్నారు, గవర్నర్. అంటే మొత్తానికి మొత్తం ఇండైరెక్ట్గా ఎవరు చేస్తున్నట్టు, పిఎం. అంటే రాష్ట్రపతి పాలన ద్వారా ఫెడరల్ స్టేట్ సమాఖ్య వ్యవస్థ కాస్త ఏకకేంద్ర వ్యవస్థగా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాదు, ఛాన్సెస్ అదే దానికి అదే చెప్తుంది. సో అందుకే ఫెడరల్ సిస్టమ్ ఏకకేంద్ర వ్యవస్థగా మారిపోతుంది ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు. అసెంబ్లీ రద్దు అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్కి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండడం నచ్చుతుందా? ఎందుకంటే అది బీజేపీ, ఇది కాంగ్రెస్. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే స్టేట్లో ఏ పార్టీ రూలింగ్లో ఉండాలి, బీజేపీ. అదే ఇప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, మన స్టేట్లో బీజేపీ ఉందనుకోండి, వాళ్ళు బీజేపీని అసలు ఉపేక్షించరు. సో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్ చేసి వీలైనంత త్వరగా అక్కడ వేరే గవర్నమెంట్ తీసుకురావాలి. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాలంటే అంత ఈజీ కాదనుకోండి. ఫర్ సపోజ్ ఎలక్షన్స్కి వెళ్ళాలి, ఎలక్షన్స్ రావడం ఇంపాసిబుల్, కానీ ప్రెసిడెంట్స్ రూల్ తీసుకురావడం మాత్రం ఈజీ. ఆ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసి అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ కొత్తగా రీఎలక్షన్స్కి వెళ్ళేవారు. సో దిస్ ఈస్ ద థింగ్. మీకు కామన్గా లాజిక్ చెప్తాను చూడండి. ప్రతిసారి ఒక ఎగ్జామ్స్ జరుగుతాయి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది అనుకోండి, 1:2 ఎంత తీసుకుంటారు, 50 కదా. ఒక 25,000 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. 25,000 ఎంత కాదనుకుని ఒక 3 లక్షలు అయితే రాస్తారు కదా. అంటే సెలెక్ట్ అయిన 25,000 మందికి ఎగ్జామ్ జరగాలనే ఉంటుంది. సెలెక్ట్ కానీ 2,75,000 మందికి ఏముంటుంది, క్యాన్సిల్ కావాలనే ఉంటుంది. సో సేమ్ ఇక్కడ కూడా అదే. అంటే సేమ్ పార్టీ ఉంటే ఆ పార్టీని అలాగే కంటిన్యూ చేయాలనిపిస్తుంది. డిఫరెంట్ పార్టీ ఉంటే ఎప్పుడెప్పుడు కూల్చాలనిపిస్తుంది. కూల్చాలనుకుంటే ఏది ఈజీ, ప్రెసిడెంట్స్ రూల్ విల్ బి ఈజీ. అంటే సేమ్ మైండ్ సెట్ ఇక్కడ కూడా. సో అక్కడనేమో మనల్ని పెడుతున్నాను, ఇక్కడేమో సెంటర్ని పెడుతున్నాను. సో ఇలాగా నిర్మోహమాటంగా సో కంప్లీట్గా ప్రెసిడెంట్స్ రూల్ని మిస్యూజ్ చేసి అసెంబ్లీని రద్దు చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రెసిడెంట్ రూల్ విల్ బి లైక్ ఏ డెడ్లీ వెపన్ టు ద స్టేట్స్. అప్పుడు భయపడేవి స్టేట్స్. అంటే ప్రధానమంత్రిని తిట్టాలన్నా, రాష్ట్రపతిని తిట్టాలన్నా, కేంద్ర మంత్రిని తిట్టాలన్నా ఎక్కడ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాలో అని చెప్పి భయం వేసింది. కానీ తర్వాత ఏమైందంటే సుప్రీంకోర్టు చర్యలు తర్వాత ఏమైందంటే ఏ రాష్ట్రంలో అయితే ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేస్తున్నామో ఆ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం పైన సింపతి రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి బీజేపీ కొంచెం డామినెన్స్ చేయాలని చూస్తే నెక్స్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏం చేస్తుందంటే
మేము గెలిచామో మమ్మల్ని బలవంతంగా ఈ ప్రభుత్వం రద్దు చేసింది అనేసరికి ఎవరికి ప్లస్ అవుతుంది? కాంగ్రెస్. మళ్ళీ వాళ్ళే పవర్లోకి రావడం జరుగుతుంది. ఇవన్నీ చూసి సెంటర్ ప్రెసిడెంట్స్ రూల్ తగ్గించడం చాలా వరకు తగ్గింది. ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. ఎందుకు తగ్గిందంటే ఒకటి సుప్రీంకోర్టు జోక్యం అండ్ ఇంకొకటి వాళ్ళకు పొలిటికల్గా ఏం మైలేజ్ రావట్లేదు అని చెప్పి తగ్గిపోయింది. సో ఇంపోజ్ చేయాలంటే ఇప్పటికీ కూడా ఇంపోజ్ చేయొచ్చు. అందుకే దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ప్రెసిడెంట్స్ రూల్. సో ఈ ప్రెసిడెంట్స్ రూల్ ఎవరు ఇంపోజ్ చేస్తారంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎవరు? ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఇంపోజ్ చేసిన తర్వాత ఈ ప్రెసిడెంట్స్ రూల్ని పార్లమెంట్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. వాట్ షుడ్ బి డన్? ప్రెసిడెంట్ ఇంపోజ్ చేయగానే పార్లమెంట్ దీన్ని ఆమోదం తెలిపాలి. ఎన్ని రోజుల్లోపు పార్లమెంట్ దీన్ని ఆమోదం తెలిపాలి అంటే 2 months. ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయగానే, రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేయగానే దాన్ని పార్లమెంట్ 2 నెలల్లోపు యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ పార్లమెంట్ 2 నెలల్లోపు యాక్సెప్ట్ చేయకపోతే ఏం క్యాన్సిల్ అయిపోతుంది? ప్రెసిడెంట్స్ రూల్ విల్ గెట్ క్యాన్సిల్. మరి పార్లమెంట్ ఎలా యాక్సెప్ట్ చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. సో అది ఎలా యాక్సెప్ట్ చేస్తుందంటే దట్ ఈస్ బై అ సింపుల్ మెజారిటీ. స్పెషల్ కాదు, ఇట్ ఈస్ అ సింపుల్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఈ 2 నెలల గ్యాప్లో పార్లమెంట్లో లోక్సభ పడిపోతే, లోక్సభ రద్దయిపోతే ఎవరు కంటిన్యూ చేయొచ్చు? రాజ్యసభ కంటిన్యూ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద వే. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయగానే పార్లమెంట్ 2 నెలలలోపు యాక్సెప్ట్ చేయాలి. ఆ 2 నెలలలోపు కూడా ఎలా యాక్సెప్ట్ చేయాలంటే సింపుల్ మెజారిటీ ద్వారా యాక్సెప్ట్ చేయాలి, జస్ట్ బై అ సింపుల్ మెజారిటీ. ఒకప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ కూడా ఇలాగే ఉంది. 2 months నుంచి ఎంతకు తగ్గింది? అది 1 monthకి రెడ్యూస్ అవ్వడం జరిగింది. అది 44th అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పుకున్నాం. సో ఇది ప్రెసిడెంట్స్ రూల్. అయితే ఒకసారి ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ అయింది, సింపుల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేశారు. అప్పుడు ఇది ఎన్ని రోజుల్లో వరకు కంటిన్యూ అవుతుంది? ఫర్ హౌ మెనీ డేస్ దిస్ ప్రెసిడెంట్స్ రూల్ విల్ కంటిన్యూ? ఎన్ని రోజులు ఈ ప్రెసిడెంట్స్ రూల్ కంటిన్యూ అవుతుందంటే దిస్ విల్ కంటిన్యూ ఫర్ ఎ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 3 years. ప్రెసిడెంట్స్ రూల్ మ్యాక్సిమం 3 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. కానీ ప్రతి 6 monthsకి ఒకసారి పార్లమెంట్ సింపుల్ మెజారిటీ ద్వారా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇంపోజ్ చేసేది 6 months, మళ్ళీ 6 మళ్ళీ అట్లా దాదాపుగా 6 times. సో 1 yearలో 2 times కాబట్టి 3 into 2 6 times ఖచ్చితంగా ఎవరు యాక్సెప్ట్ చేయాలి? పార్లమెంట్ విత్ సింపుల్ మెజారిటీ. అప్పుడే ప్రెసిడెంట్స్ రూల్ 1 year నుంచి 3 yearsకి పోతుంది. ఇలా ప్రతి 6 monthsకి ఒకసారి రీ అప్రూవల్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దిస్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. ప్రెసిడెంట్స్ రూల్ కంటిన్యూ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్స్ రూల్ మ్యాక్సిమం 3 years కదా. సో లెట్ మీ జస్ట్ దీనికి మిస్యూజెస్ గురించి చూద్దాం ఒకసారి. సో జనరల్గా ఒక ప్లేస్లో బై ఎలక్షన్స్ వస్తాయి. ఎన్ని రోజుల్లో అంటే ఒక ప్లేస్లో ఖాళీ అవుతే ఎన్ని రోజుల్లో ఎలక్షన్స్ పెట్టాలి? 6 months. తెలంగాణ అసెంబ్లీ రద్దయినా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దయినా ఎన్ని రోజుల్లో ఎలక్షన్స్ పెట్టాలి? ప్రెసిడెంట్ పోస్ట్ రద్దయినా, గవర్నర్ పోస్ట్ రద్దయినా, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ రద్దయినా దాన్ని ఎన్ని రోజుల్లో ఫిల్ చేయాలి? 6 months. ఏదైనా 100% 6 months ఫిల్ కావాలి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ప్రెసిడెంట్స్ రూల్ ఉంది అంటే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఏమవుతుంది? రద్దు అయిపోతుంది. అసెంబ్లీ రద్దు అవుతే రూల్ ప్రకారం ఎన్ని రోజుల్లో ఎలక్షన్స్ పెట్టాలి? 6 months. కానీ ప్రెసిడెంట్ రూల్ మాక్సిమం ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తున్నారు? 3 years. అంటే 6 months లోపు ఎలక్షన్స్ పెట్టాల్సి ఉన్నా పెట్టకుండా కావాలని ఎన్ని రోజులు పొడిగిస్తున్నారు? 3 years. మీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి. కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. 6 months లోపు ఎలక్షన్స్ పెట్టాలి, కానీ పెట్టకుండా ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేశారు? 3 years. ఎందుకంటే ప్రెసిడెంట్స్ రూల్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది? 3 years. అయితే ఇప్పుడు ఈ 3 yearsలో ఎవరి పరిపాలన ఉంటుంది? స్టేట్లో గవర్నర్ ద్వారా పరిపాలన జరుగుతుంది. ఎవరికి అనుకూలంగా జరుగుతుంది? ప్రెసిడెంట్. అంటే ఎవరు చెప్పినట్టు ప్రెసిడెంట్ చేస్తాడు? పిఎం. అంటే తెలంగాణలో ఎవరి అభిరుచికి తగ్గట్టు పరిపాలన సాగుతున్నట్టు? బీజేపీ. అంటే మనం ఎన్నుకున్నది ఏంటి, కానీ జరుగుతుంది ఏంటి? ఇది కంప్లీట్గా అన్కాన్స్టిట్యూషనల్ కాదు. ఇలా చాలా స్టేట్స్ చేశారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఇందిరాగాంధీ 6 months లోపు ఎలక్షన్స్ పెట్టాల్సి ఉన్నా పెట్టకుండా కావాలని ఎన్ని రోజులు ట్రాక్ చేసింది? 3 years.
అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చాయో, రీజనల్ పార్టీస్, ఇందిరాగాంధీ కాదు, తర్వాత మళ్ళీ వేరే గవర్నమెంట్స్ వచ్చినప్పుడు కూడా రిపీట్ జరిగింది. సో ఆమె దాంట్లో ఎక్కువ జరిగింది కాబట్టి ఐమ్ జస్ట్ టెల్లింగ్. సో ఇప్పుడు ప్రతిసారి రీజనల్ పార్టీస్ని కూల్చేసి 3 సంవత్సరాలు వీళ్ళ ప్రభావం చూపి ఇప్పుడు 3 సంవత్సరాలు వీళ్ళే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తారు. ఇప్పుడు ఎలక్షన్స్లో ప్రజలకు వీళ్ళు గుర్తుంటారా, వీళ్ళు గుర్తుంటారా చెప్పండి? అంటే మంచి చేస్తే ఖచ్చితంగా వీళ్ళే గుర్తుంటారు, అవునా కదా? అంటే దేర్ ఇస్ అ సెయింగ్, మఖ్యవెల్లి చెప్తాడు, ప్రజలు నిన్న మొన్న జరిగింది కాదు అంటే ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోరు, మంచి అయినా చేయడం. అందుకే పొలిటీషియన్స్ మీరు చూస్తే ఈ ఫస్ట్ 5 yearsలో 4.5 years వాళ్ళు నిద్రపోతారు, ఏమీ చేయరు. లాస్ట్ ఏం చేస్తారు, హాఫ్ ఇయర్లో లేనిపోని హడావిడంతా చేస్తారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. సో ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి చెప్పి అంటే మొన్న లాస్ట్ ఎగ్జామ్స్ ఫస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? 2024 ఫిబ్రవరి. పవర్లోకి ఎప్పుడు వచ్చారు? 2019. కానీ స్టూడెంట్స్ చాలా హ్యాపీ అయ్యారు, మర్చిపోయిన అదంతా. నిన్న జరిగిందే గుర్తుపెట్టుకున్నారు ఎలక్షన్స్. అంటే పొలిటీషియన్స్ విల్ ఆల్సో ఫాలో ద సేమ్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీని కూల్చి ఇండైరెక్ట్గా బీజేపీ అని రూల్ లేదు, కానీ బీజేపీ ట్యాగ్ లైన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరికి ప్లస్ అవుతుంది? బీజేపీ. సో అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ ఉంది, ప్రాంతీయ పార్టీని కూల్చేసి అప్పట్లో ఎవరికి అనుకూలంగా పరిపాలన సాగింది? కాంగ్రెస్. సో ఈ 3 సంవత్సరాల తర్వాత ఆబ్వియస్గా ఎలక్షన్స్కి వెళ్తారు. ఎలక్షన్స్లో ఎవరు గెలిచేవాళ్ళు? కాంగ్రెస్. అంటే ఇదంతా చూడండి కాన్స్టిట్యూషన్ని మిస్యూజ్ చేయడం. సో ఇవన్నీ థింగ్స్ చూసి సో 1994లో సుప్రీంకోర్టు ఒక ఫేమస్ కేస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో తీర్పు చెప్పడం జరిగింది. చూడండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ కేసు గురించి చెప్పాలంటే ఈ ప్రాబ్లం యొక్క సీరియస్నెస్ మీకు అర్థం కావాలి. అంటే ఇక్కడ కంప్లీట్గా ఎటువంటి రాజ్యాంగ సవరణ లేకుండా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లేకుండా ఒక ఫెడరల్ స్ట్రక్చర్ కంప్లీట్గా ఎలా కన్వర్ట్ అయిపోతుంది? యూనిటరీగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం మొత్తం తన అంటే కంప్లీట్ డామినెన్స్ చూపించే టైం వచ్చింది. అందుకే ఇవన్నీ చూస్తూ సుప్రీంకోర్ట్ హ్యాస్ రియాక్టెడ్ ఇన్ అ వెరీ ఫేమస్ కేస్ కాల్డ్ ఎస్ ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కానీ అంతకుముందు ఇందిరాగాంధీ ఏం చేసిందంటే 1975లో 38వ రాజ్యాంగ సవరణ చట్టంలో ప్రెసిడెంట్స్ రూల్ అనేది జుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష కిందకు రాదు అని ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చట్టం చేసింది. అంటే ఇదే కాదు, నేషనల్ ఎమర్జెన్సీ రాదు, ప్రెసిడెంట్స్ రూల్ కూడా రాదు. అసలు ఎమర్జెన్సీ అనేది న్యాయ సమీక్ష కిందకు రాదు అని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఒక చట్టం చేసిన తర్వాతనే ఆమె ఏం ఇంపోజ్ చేసింది? ఎమర్జెన్సీ. సో 1975లో వచ్చిన దీన్ని 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టం కొట్టేయడం జరిగింది. సో అంటే ఇప్పటి నుంచి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజిషన్ దేని కిందకు వస్తుంది? జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తుంది. సో అయితే అక్కడ ఏమైందంటే కర్ణాటకలో, మహారాష్ట్రలో ఒక 4-5 రాష్ట్రాల్లో బలవంతంగా ఏం ఇంపోజ్ చేశారంటే ప్రెసిడెంట్స్ రూల్. ఆ 4-5 రాష్ట్రాలు అన్ని కలిపి ఒకేసారి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టులో ఈ ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి కేసులు ఎన్నో రోజుల నుంచి అలా నలిగిపోతూ సంవత్సరాల నుంచి అన్ని కలిపి ఒకేసారి సుప్రీంకోర్టు చాలా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యింది. అందుకే ఎస్ఆర్ బొమ్మై అనేది ఒక చారిత్రాత్మక తీర్పు, రాష్ట్రపతి పాలనకు ముగింపు పలికిన ఒక ఫేమస్ జడ్జిమెంట్ అని చెప్పి కూడా పిలుస్తారు. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏ రాష్ట్రంలో అయితే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తారో ఆ ప్రెసిడెంట్ రూల్కి సంబంధించిన రీజన్స్ ఉన్న డాక్యుమెంట్స్ని మేము వెరిఫై చేస్తాము. వెరిఫై చేసిన తర్వాత ఆ రీజన్స్ వ్యాలిడ్గా లేవు అంటే ఇఫ్ దే ఆర్ నాట్ వ్యాలిడ్, ఆ రీజన్స్ వ్యాలిడ్గా లేకపోతే అక్కడ తిరిగి రాష్ట్రపతి పాలనను రద్దు చేసి మళ్ళీ ఏం ఏర్పాటు చేస్తానని చెప్పింది? అసెంబ్లీని రీఇన్స్టేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ఏ కారణంతో రాష్ట్రపతి పాలన విధించారో ఆ కారణాలను బేరీజ్ వేస్తుంది. ఒకవేళ కారణాలు కరెక్ట్ ఉంటే కంటిన్యూ చేయమని, కరెక్ట్ లేకపోతే ప్రెసిడెంట్స్ రూల్ని ఎండ్ చేసి తానే ఏం చేస్తుంది? అసెంబ్లీని నిలబెడుతుంది. ఇలా రీసెంట్ టైమ్స్లో ఉత్తరాఖండ్లో, అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలనను రద్దు చేసి మళ్ళీ అసెంబ్లీని నిలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2016, 17, 18 ఇలా రీసెంట్ టైమ్స్లో, అంటే లాస్ట్ 5-10 yearsలో. సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్పింది? సో అంటే ప్రెసిడెంట్ రూల్ అనేది
జ్యుడిషియల్ రివ్యూ కిందకు మళ్ళీ వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది, మళ్ళీ తేల్చి చెప్పింది. ఇక్కడ చెప్పడంతో పాటు ఫెడరలిజం సమాఖ్య వ్యవస్థ ఫెడరలిజం సమాఖ్య వ్యవస్థ అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మౌలిక స్వరూపం, సో ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏ బేసిక్ స్ట్రక్చర్. సో మౌలిక స్వరూపం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో వస్తుంది, మనం చెప్పుకుంటాం. కానీ తర్వాత వచ్చింది కాబట్టి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సమాఖ్య వ్యవస్థ మౌలిక స్వరూపంలో భాగం అని చెప్పింది. సో కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ని యూజ్ చేసుకుని స్టేట్ పవర్స్ని కర్టైల్ చేయొద్దు అని చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్పిందంటే ఈ ఫెడరలిజంకి సంబంధించి యాక్చువల్గా ఫెడరలిజం ఎలా ఇంపోజ్ చేశారంటే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు గవర్నర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఏదైనా తీసుకోండి. సో జస్ట్ టేక్ ద కేస్ ఆఫ్ తెలంగాణలో గవర్నర్ ఎవరున్నారు? రాధాకృష్ణ. ఇప్పుడు ఈయన సరే రాధాకృష్ణ హీఈస్ ఫ్రమ్ విచ్ పార్టీ? బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు సీఎంని అపాయింట్ చేసేది ఎవరు? సీఎంని రిమూవ్ చేసేది కానీ ఆయన సొంతంగా కాదు. సో సిచ్యువేషన్స్ని బట్టి చూసుకుంటాడు. ఇప్పుడు ఈ గవర్నర్ ఏం చేస్తాడంటే రాత్రికి రాత్రి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తాడు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి ఎవరిని సీఎంగా చేస్తాడు అంటే బండి సంజయ్ని సీఎంగా చేయొచ్చు. ఎట్లా చేస్తాడు సార్ అంటే అందుకు ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రాత్రి బండి సంజయ్ తెలంగాణకు చెందిన 65 మంది ఎమ్మెల్యేలను నా రాజ్భవన్కి తీసుకొచ్చాడు. 65 మంది ఎమ్మెల్యేలను రాజ్భవన్కి తీసుకొచ్చాడు. నా కల్లారా వీళ్ళని నేను చూశాను. సో కాబట్టి బండి సంజయ్కి మెజారిటీ ఉంది, రేవంత్ రెడ్డికి మెజారిటీ పోయింది అని నేను నమ్మాను, అందుకోసం బండి సంజయ్ని సీఎంగా అపాయింట్ చేశాను. నేను మీడియా అడుగుతుంది, సరే మీరు అపాయింట్ చేశారు కరెక్టే, మరి ప్రూఫ్ ఏంటి అంటే నా కళ్ళు ప్రూఫ్ అంట, లేకపోతే నా మనసు ప్రూఫ్ అంట. ఇదంతా కాదు, ఏదైనా చూసేటట్టు చెప్పండి అంటే ఎస్ యాక్చువల్గా నేను కెమెరామెన్స్ని పిలిచాను, వాళ్ళు ఫోన్ లేపలేదు రాత్రి. సో సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు, బట్ ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. సో రేవంత్ రెడ్డికి మెజారిటీ లేదు అని చెప్పి బండి సంజయ్ని పెట్టాను. సో అప్పుడు ఏమీ సమాధానం లేదు. సో దాన్ని తేల్చాల్సింది ఎవరంటే సుప్రీం కోర్టు. ఈ ఇన్సిడెంట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇదైపోయిన తర్వాత ఇలా కాకుండా ఇది మీకు ఆల్రెడీ చెప్పాను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో. ఇంకొక పాయింట్, ఇప్పుడు రాత్రికి రాత్రి గవర్నర్ ఏం చేస్తుందంటే రేవంత్ రెడ్డికి మెజారిటీ పోయింది అని చెప్పేసి ఇమాజిన్ చేసుకొని రాష్ట్రంలో ఎవరికి మెజారిటీ లేదని ఏమి ఇంపోజ్ చేసేవాళ్ళు? ప్రెసిడెంట్స్. అంటే బేసికల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరు సీఎం అవ్వాలి? మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళే సీఎం అవ్వాలి. సో ఇప్పుడు గవర్నర్ ఏం చెప్తున్నాడు? రేవంత్ రెడ్డికి మెజారిటీ లేదు, మెజారిటీ లేదు కాబట్టి ఆబ్వియస్గా ఏం చేసేసారు? తీసేసారు. మెజారిటీ లేకపోతే తీసేయాలి, కానీ ప్రూఫ్ కావాలి కదా. కానీ గవర్నర్ ఏం చేశాడు? రేవంత్ రెడ్డికి మెజారిటీ లేదు, సో మెజారిటీ పడిపోయింది, ఎవరికి మెజారిటీ లేదు అని వాళ్ళకు వాళ్ళు ఇమాజిన్ చేసుకొని ఇక్కడ ఏం పెట్టారు? ప్రెసిడెంట్స్. చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ సీఎం అనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఒక మనిషి ఏమవుతాడని చెప్పాను? పవర్ఫుల్. అదొక్క ట్యాగ్ లైన్ పోగానే ఏమవుతాడు మనిషి? పాతాళానికి పడిపోతాడు. ఇప్పుడు సీఎం అనేది ఎవరు లేదు, ప్రెసిడెంట్స్ రూల్. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు పవర్ఫుల్ అయిపోతాడు? గవర్నర్. ప్రెసిడెంట్ రూల్ అంటే ఇప్పుడు చూడండి, అప్పట్లో ఏం చేస్తారంటే ప్రెసిడెంట్స్ రూల్ని ఇంపోజ్ చేసి ఇమ్మీడియట్గా అసెంబ్లీని రద్దు చేయలేదు. కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళంటే ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసి కొన్ని రోజుల వరకు అసెంబ్లీని ఏం చేసేవాళ్ళు? సస్పెండ్ చేసేవాళ్ళు. కొన్ని రోజుల వరకు సస్పెండ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు గవర్నర్ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ భయం పట్టుకుంటుందో చెప్పండి? ఎవరికి? జనరల్గా ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయబోతున్నాడు, ఎవరికి ఎక్కువ భయం పట్టుకుంటుంది? ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళక, లేని వాళ్ళక? ఎవరికి భయం ఉంటుంది? ఎమ్మెల్యేలుగా లేని వాళ్ళకి. ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తే ఎమ్మెల్యేస్ తమ పదవిని ఏమవుతుంది? కంప్లీట్గా పోతుంది. అసలు పదవే పోగొట్టుకునే బదులు ఏదో ఒక పార్టీకి వెళ్తే అయిపోతుంది కదా, ఇంకొక 3-4 సంవత్సరాలు అయితే ఉంటాను కదా అనుకుంటారా లేదా? ఇప్పుడు గవర్నర్ వీళ్ళందరికీ ధమ్కి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీకు ఒకటే ఆప్షన్ ఇస్తున్నాను, మీరు వస్తే బీజేపీకి సపోర్ట్ ఇచ్చి ఆ పార్టీని ఫామ్ చేయండి. ఇవ్వలేదా ఏం చేస్తాను? ప్రెసిడెంట్ రూల్. ఇంకా ఎమ్మెల్యేగా కూడా మీరు ఉండరు. సో ఓన్లీ వన్ చాయిస్.
అప్పుడు ఆ ఎమ్మెల్యేలు భయపడి అమ్మో ఎలక్షన్స్కి వెళ్ళడం మా వల్ల కాదు, ఆల్రెడీ 100 కోట్లు పెట్టాను, ఇంకోసారి కొట్టే కెపాసిటీ కూడా నాకు లేదు, సో తాడో పేడో ఏదైతే ఏముంది తర్వాత చూసుకుందామని చెప్పి ఒక పార్టీలో చేస్తాం. అప్పుడు ఈ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసే పావుల్ని మొత్తం ఎవరు కదుపుతున్నారు? గవర్నర్. సో మొత్తం అన్ని థింగ్స్ అని సెటిల్ డౌన్ చేసిన తర్వాత ఆ రోజు బండి సంజయ్ని పిలిచి నీ మెజారిటీ చూపించండి అంటే, అప్పుడు ఎమ్మెల్యేలు అంతా ఎవరి వైపు వచ్చేసారు? ఆల్రెడీ బండి ఎవరు నడిపారు ఇదంతా? గవర్నర్. సో ఇట్లా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు. ఇది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో గవర్నర్ మనసు తెలుసుకో లేకపోతే నా కళ్ళు చూడు ఇట్లాంటివి అంటున్నారు కదా అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఒక పార్టీ మెజారిటీ పోయిందా ఉందా నీ అంతటి నువ్వు అనుకుంటే సరిపోదు, యూ హ్యావ్ టు కండక్ట్ అ ఫ్లోర్ టెస్ట్. ఏం కండక్ట్ చేయాలి? ఫ్లోర్ టెస్ట్. నీ అంతట నువ్వు ఈ పార్టీకి మెజారిటీ ఉంది ఆ పార్టీకి మెజారిటీ ఉంది అని చెప్పి ఫీల్ అయిపోయి హాల్యూసినేషన్లో ఉండి దాన్ని కూల్చడం కరెక్ట్ కాదు. ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయి. బల పరీక్ష ఎక్కడ పెట్టాలి? బల పరీక్ష అసెంబ్లీ. ఎక్కడ బల పరీక్ష? చూడండి నేను ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, రేవంత్ రెడ్డి ఇవన్నీ పెడుతున్నానంటే డూ నాట్ థింక్ ఇన్ అ నెగటివ్ మేనర్, మీకు అర్థం అవ్వడానికి. నేను ఎక్స్ వై అంటే మీరు ఎక్స్నే ఇమాజిన్ చేసుకోండి, రేవంత్ రెడ్డి అంటే నిద్రలోంచి లేచి కూడా చూస్తారు ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి. సో అందుకోసం ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో అందుకే ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయాలి. ఎక్కడ పెట్టాలి? అసెంబ్లీ. ఈ ఫ్లోర్ టెస్ట్ గురించి కూడా ఎవరు ప్రస్తావించారు? ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఫెడరలిజం అనేది బేసిక్ స్ట్రక్చర్, నీ చేతుల్లో పవర్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టారీత్యాగా నువ్వు ప్రభుత్వాన్ని కూల్చేసి పావుల్ని కదిపి, ఎందుకంటే ఇవి మీరు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్స్లో చూడలేదు రీసెంట్ టైమ్స్లో, కానీ ఇవి అంతకుముందు జరిగినాయి. ఇలా ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసి పావుల్ని కదపడం, సెంటర్ కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవడం, ఇవన్నీ జరిగినాయి. సో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఫెడరలిజం ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్. చెక్ చేయాలంటే మెజారిటీ ఎక్కడ? ఫ్లోర్ టెస్ట్. ఫ్లోర్ టెస్ట్ ఎక్కడ? అసెంబ్లీ. ఎందుకంటే అప్పట్లో మెజారిటీ ఎక్కడ పెట్టేవాళ్ళంటే రాజ్భవన్. రాజ్భవన్లో ఎవరుంటారు? గవర్నర్. సో ఇంతకుముందు చెప్పినట్టు నువ్వు రాజ్భవన్లో పెడితే సీసీ కెమెరాలు పనిచేయవు టైంకి, కెమెరామెన్లు రారు టైంకి, పోనీ నీకు మెజారిటీ చూపించుకోవడానికి రాత్రి 12 గంటలు 1 గంటకే ఉంటుంది ఇదంతా, మిగతాది ఏది జరగదు. సో రాత్రి పూటనే జరుగుతాయి ఎందుకంటే ఇవన్నీ ఉండవు కాబట్టి. అందుకే రాజ్భవన్ కాదు మిస్టర్, కండక్ట్ ద ఫ్లోర్ టెస్ట్ వేర్ అసెంబ్లీ అని చెప్పి చెప్పింది. సో ఇది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో వచ్చిన ఒక తీర్పు. నెక్స్ట్ ఇంకొకటి సెక్యులరిజం. సెక్యులరిజం, లౌకికవాదం. లౌకికవాదం, సెక్యులరిజం ఈస్ పార్ట్ ఆఫ్ ఏ బేసిక్ స్ట్రక్చర్. లౌకికవాదం అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్ అని సుప్రీంకోర్టు ఈ కేసులోనే చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. బసవరాజు బొమ్మాయి ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, వాళ్ళ ఫాదర్ ఎస్ఆర్ బొమ్మాయి. సో సెక్యులరిజం ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్. ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నీవు ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయాలి అని నీకు అంత ఆతృత ఉంటే అంటే దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా, వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా చెక్ చేసుకో. ఎవరికి ఏ ఆల్టర్నేటివ్ లేకపోతే అప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ పోతే, వైసీపీకి మెజారిటీ పోతే టీడీపీకి చాయిస్ ఇవ్వు, టీడీపీకి మెజారిటీ పోతే జనసేనకి చాయిస్ ఇవ్వు. సో నువ్వు వైసీపీ పోయింది కదా అని టీడీపీకి ఇవ్వకుండా జనసేనకి ఇవ్వకుండా డైరెక్ట్గా ప్రెసిడెంట్ రూల్ పెడితే ఏమవుతుందో ఇది ఎగ్జాంపుల్. ఏం చేస్తున్నారు? ముందు వెనక చూడకుండా ఏం చేస్తున్నారు? ప్రెసిడెంట్ రూల్. ఇలా ప్రెసిడెంట్ రూల్ చూడకపోతే ఆ ఎగ్జిస్టింగ్ పార్టీకి ప్లస్ అవుతుంది. సో అందుకే ఇదేం చెప్పిందంటే ప్రత్యామ్నాయం. సో లుక్ ఇంటూ ఆల్టర్నేటివ్స్. ఏ ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు మాత్రమే నువ్వు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయి, ఆల్టర్నేటివ్స్ ఉంటే జస్ట్ లీవ్ ఇట్, వాళ్ళకి చాయిస్ ఇవ్వండి అని చెప్పింది. అండ్ ఇంకొకటి, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయగానే ఇమ్మీడియట్గా అసెంబ్లీని రద్దు చేయకండి. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయగానే అసెంబ్లీని కంప్లీట్గా రద్దు చేయకండి. డు నాట్ క్యాన్సల్ ఇట్, డిజాల్వ్ ఇట్. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసి పార్లమెంట్ ఒప్పుకునేంత వరకు, అంగీకరించేంత వరకు 2 months ఇప్పుడు అసెంబ్లీని కేవలం ఏం చేయండి? సస్పెండ్. సో ఒక 2 నెలలు పార్లమెంట్ని అంటే అసెంబ్లీని సస్పెండ్ చేయండి. పార్లమెంట్ అంగీకరించిన తర్వాత అప్పుడు ఏం చేయండి? రద్దు చేయండి. సో దిస్ ఈజ్ ద థింగ్. అంటే కాన్స్టిట్యూషన్లో లేదు సస్పెండ్ చేయాలి ఆ తర్వాత రద్దు చేయాలి అని చెప్పి, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒకానొక మార్గదర్శకం ద్వారా ఫస్ట్ ఏం చేయాలంటున్నారు? సస్పెండ్. సస్పెండ్ చేసిన తర్వాత ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే మళ్ళీ క్లియర్గా ఏం చేయొచ్చు? రద్దు చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఎందుకు ఈ కాన్సెప్ట్ చెప్పిందంటే, జనరల్గా లాజికల్గా
రద్దు చేసిన దాన్ని మళ్ళీ తీసుకురావడం జనరల్గా కష్టం అవుతుంది రూల్ ప్రకారం. అంటే క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్స్మెన్ నాట్ అవుట్ అని తెలిసిన తర్వాత ఆ బౌండరీ దాటేసి వెళ్ళిపోయిన తర్వాత నాట్ అవుట్ అని తెలిస్తే మళ్ళీ వస్తాడు. ఫర్ సపోజ్ అది వరల్డ్ కప్ మ్యాచ్ అనుకోండి. సో జస్ట్ కంక్లూజన్ టైంలో ధోని లాంటి ప్లేయర్ నాట్ అవుట్ అయినా అంటే ఆ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. వెళ్ళిపోయిన తర్వాత నాట్ అవుట్ అని తెలిసిందా లోపలికి రాలేదు, మూల్యం అయితే చెల్లించుకుంటామా లేదా? ఇప్పుడు అదే డిఆర్ఎస్ ఉంటే బెనిఫిట్ అయ్యేది కదా. సో సేమ్ ఎగ్జాక్ట్గా ఇది కూడా అదే, డిఆర్ఎస్ లాంటిదే సస్పెన్షన్. సో ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, సస్పెండ్ చేయి. మళ్ళీ ఒకవేళ తప్పు ఒప్పులుంటే మళ్ళీ నువ్వు ఏం చేస్తావు, పునరుద్ధరిస్తావు. దాన్ని నేను ఏమంటున్నాను, రీఇన్స్టేట్. కావాలంటే మళ్ళీ అంటే ఇప్పుడు సస్పెండ్ చేసి తప్పు అనిపిస్తే రీఇన్స్టేట్ చేయి, కరెక్ట్ అనిపిస్తే ఏం చేస్తావు, రద్దు చేస్తావు. 2 నెలలు ఖచ్చితంగా ఏం చేయాలి, సస్పెండ్ మాత్రమే చేయాలి. సో ఇది ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, ఇంకా చాలా ఉన్నాయి బట్ ఓన్లీ ఇంపార్టెంటే చెప్తాను, మీకు బుక్స్లో అర్థమైపోతాయి అవి. ఇప్పుడు చూడండి, టేక్ ద కేస్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో మెజారిటీ ఎవరికి వచ్చింది, కాంగ్రెస్. సో తెలంగాణలో రూలింగ్ పార్టీ ఈజ్ ద కాంగ్రెస్. 1 year అంటే జస్ట్ 2023లో ఎలక్షన్స్ జరిగాయి. ఇప్పుడు తెలంగాణలో ఏం ఎలక్షన్ జరుగుతున్నాయి, లోక్సభ ఎలక్షన్ జరుగుతుంది. ఈ లోక్సభ ఎలక్షన్స్లో 17లో ఫర్ సపోజ్ 15 బీజేపీకి వచ్చాయి అనుకోండి. 15 బీజేపీకి వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీని తీసేసేయాలా తెలంగాణలో? అంటే ఇది వేరు కదా. కానీ అప్పట్లో గవర్నర్స్ ఏం చేసేవాళ్ళంటే, నీకు అంటే రూలింగ్ పార్టీలో అసెంబ్లీ మెజారిటీ ఉన్న దానికి నియరెస్ట్ లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు థంపింగ్ మెజారిటీ బీజేపీకి ఇచ్చింది. సో ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారు, రూలింగ్ పార్టీ వైపు లేరని చెప్పి ఇక్కడ ఏం ఇంపోజ్ చేసేవాళ్ళు. సో అది కంప్లీట్గా ఫూలిష్నెస్. అట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినప్పుడు లోకల్ డామినేషన్ ఉంటుంది, నేషనల్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నప్పుడు నేషనల్ ఇష్యూస్ డామినేషన్ ఉంటుంది. దానివల్ల ప్రజలు నీ వైపు ఉన్నారు, వాళ్ళ వైపు ఉండడం కష్టం. మనం చూస్తే ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాల్లో 65+ ఎవరికి ఉన్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ ఢిల్లీలో ఉన్న 7 లోక్సభ స్థానాలు ఎవరికి ఉన్నాయి, బీజేపీ. అంటే అసెంబ్లీ అంటే బీజేపీకి వచ్చేసారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీకి లేరు అని అనలేం కదా. కానీ గవర్నర్లు ఈ పారామీటర్ని యూజ్ చేసుకునేవాళ్ళు. సో ఇలా పోగానే వెంటనే అక్కడ ప్రెసిడెంట్స్ రూల్, నో, అట్లా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయకూడదు, అది వేరు ఇది వేరు. సో అట్లా దీన్ని ఇంపోజ్ చేయడం జరిగింది. సో అది ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి. ప్రెసిడెంట్ రూల్ లాస్ట్ రెసార్ట్, అంటే ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు, ఇదే లాస్ట్ రెసార్ట్, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు అప్పుడే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయండి అని చెప్పేసి ఇలా క్లియర్ కట్గా డైరెక్షన్స్ అన్ని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పింది. ఓకేనా? సో లెట్ us రిపీట్. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఎప్పుడు వచ్చింది, 1994. అప్పటి వరకు ఉన్న రూల్ ఏంటి, 1975 38th అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ రూల్ అనేది న్యాయ సమీక్ష కిందకు రాదు, దట్ ఈస్ నాట్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ. నెక్స్ట్ ఏం చెప్పింది, 44th అమెండ్మెంట్ యాక్ట్, అది జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తుంది అని చెప్పింది. సుప్రీంకోర్టు ఈ అమెండ్మెంట్ని మళ్ళీ పునరుద్ఘాటించింది. ప్రెసిడెంట్ రూల్ అనేది ఏకపక్షం కాదు, ఖచ్చితంగా అది న్యాయ సమీక్ష కిందకు వస్తుంది, మేము చెక్ చేస్తాము అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో అండ్ అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కంప్లీట్గా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎలా తీసుకొచ్చావు నాకు అవసరం లేదు, అందులో నా కారణాలు నేను వెతుక్కుంటాను, కారణాలు ఉంటే ఓకే, లేదంటే ఐ కౌంటర్ బ్యాక్ అంటాను. అండ్ నెక్స్ట్ ఏమని చెప్పింది ఇక్కడ, ఫెడరలిజం, సమాఖ్య వ్యవస్థ అనేది మౌలిక స్వరూపంలో భాగం, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఏ ఫెడరల్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాను ఇది, సో మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ. సో గవర్నర్ ఒక వ్యక్తికి మెజారిటీ ఉందా లేదా అని నిరూపించుకోవడానికి దేని యూజ్ చేయకూడదు, రాజ్భవన్. కానీ దేని యూజ్ చేయాలి, అసెంబ్లీలో ఏం పెట్టాలి, ఫ్లోర్ టెస్ట్. అంతేకాని నీకు నువ్వు సెల్ఫ్గా వాళ్ళకు మెజారిటీ ఉంది వీళ్ళకు మెజారిటీ లేదు అని చెప్పి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడానికి తహతహలాడకండి. ఎందుకంటే ప్రెసిడెంట్ రూల్లో ఎవరికి పవర్స్ వస్తున్నాయి, గవర్నర్ సొంతంగా కాదు, మళ్ళీ ఎవరు చెప్పినట్టు, ప్రెసిడెంట్. అందుకే ప్రెసిడెంట్ రూల్ అంటాం, గవర్నర్స్ రూల్ అనం. గవర్నర్ తనంతట తాను చేస్తే గవర్నర్స్ రూల్ అంటాం, కానీ ఆయన సొంతంగా చేయలేదు, ప్రెసిడెంట్ చెప్తే చేస్తాడు కాబట్టి ప్రెసిడెంట్స్ రూల్. సో నెక్స్ట్ ఇక్కడ అదే చెప్పింది, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసే ముందు ప్రత్యామ్నాయం వెతుకు, ఆల్టర్నేటివ్స్, లేదంటేనే లాస్ట్ రెసార్ట్గా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయి. నెక్స్ట్ లౌకికవాదం. లౌకికవాదం అనే పదం ఫస్ట్ నుంచి కాన్స్టిట్యూషన్లో ఉందా,
సో అది ఎప్పుడు యాడ్ అయింది? 1976లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అది యాడ్ అవ్వటం జరిగింది. సో ప్రెసిడెంట్ రూల్, అసెంబ్లీ రద్దు. ఓకే, అండ్ ఫస్ట్ 2 months వరకు ఏం చేయాలి? సస్పెండ్, తర్వాతనే రద్దు చేయాలి. ఈ 2 monthsలో పార్లమెంటు యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ అసెంబ్లీ వస్తుంది. సో ఒకవేళ సుప్రీంకోర్టుకి తప్పు అని అనిపించినా మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ని ఏర్పాటు చేయిస్తుంది. నెక్స్ట్, లోక్సభలో మెజారిటీ కోల్పోగానే అసెంబ్లీలో మెజారిటీ పోయినట్టు మాత్రం కాదు. అండ్ నెక్స్ట్, లాస్ట్ రెసార్ట్ సర్కారియా కమిషన్, కుంచి కమిషన్ కూడా ఈ సిఫారసుల్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళాయి సిఫారసు చెప్పేటప్పుడు. సో ఇది ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ఇంతకు ముందే చెప్పాను, ప్రెసిడెంట్ రూల్ ఎవరు ఇంపోజ్ చేస్తారు? ప్రెసిడెంట్. ఇంపోజ్ చేసిన ఎన్ని రోజులకు పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాలి? 2 months. ఎలా యాక్సెప్ట్ చేయాలి? సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది? 3 years. కానీ ప్రతి 6 monthsకి ఒకసారి రీఅప్రూవల్ చేయాలి. ఎలా చేయాలి? సింపుల్ మెజారిటీ. 2 monthsకి ఒకసారి రీఅప్రూవల్ చేయాలి, సింపుల్ మెజారిటీ. సో ఇవి మనం చెప్పాం 6 monthsకి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా చెప్పాం, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్. ప్రతి దాంట్లో చేస్తే ఇంకా ఫెడరలిజం అనం మనం, అవసరమైనప్పుడే చేస్తుంది. ఆ అవసరమైనప్పుడు ఎందులో చేస్తుంది అంటే, ఒకటి ప్రొటెక్షన్ ఆఫ్ రైల్వేస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైల్వేస్. చూడండి, మనం కాన్స్టిట్యూషన్లో స్పెషల్గా ప్రతిసారి రైల్వేస్ గురించి మనం చూస్తూ ఉంటాం. ఎందుకు రైల్వేస్ అంటే, బ్రిటిషర్స్ టైంలో రైల్వేస్ అనేది ఒక ప్రీషియస్ ఇన్వెస్ట్మెంట్, చాలా అపురూపమైన పెట్టుబడి, అంటే చాలా రిటర్న్స్ వస్తాయి కాబట్టి. అయితే అవతల వాటికి ఏది అపురూపమైతే దాన్ని యూజ్ చేసుకొని మనం వాళ్ళని బెదిరిస్తాం, అవునా కదా? సో బ్రిటిష్ టైంలో మనల్ని బ్రిటిష్ వాడు ఏమైనా గెలికితే మనం దేన్ని గెలికే వాళ్ళం? రైల్వేస్ని. ఇప్పటికీ కూడా రైల్ రోకో అని చెప్పి చూస్తూ ఉంటాం. ఏం జరిగినా రైల్వే స్టేషన్కి వెళ్తాం, ఎందుకంటే రైళ్ళని గెలికితే కేంద్రం దిగొస్తుంది, బస్సుల్ని గెలికితే రాష్ట్రం దిగొస్తుంది. అందుకే స్టేట్కి సంబంధించి ఏమైనా పెడితే బస్సుల్ని తగలబెడతారు. బేసికల్గా ఫండమెంటల్ డ్యూటీ అది కూడా మన ప్రాపర్టీ. ఆ ట్రైన్ అయినా మన ప్రాపర్టీయే, బస్సు అయినా మన ప్రాపర్టీ. కానీ మన జేబుల్లోంచి వెళ్తలేదు కదా, మనది కాదనుకుంటాం. కానీ ఇండైరెక్ట్గా నీ జేబులోంచి వాళ్ళే పిండి తీసుకుంటారు. సో ఫండమెంటల్ డ్యూటీస్లో ఒకటి ఉంటుంది, పబ్లిక్ ప్రాపర్టీకి కనీస రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి. సో రైల్వేస్, సో ప్రొటెక్షన్ ఆఫ్ రైల్వేస్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా అగ్నివీర్, అగ్నిపత్ అని చెప్పి మీరు చూస్తాం. అది జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పైన ఉన్న కోపం ఎవరిపైన చూపించారు? రైల్వేస్. అట్లే ప్రతిసారి రైల్వేస్ పైన అటాక్ చేసేవారు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాయి. ఎలా? దేన్ని కాపాడమని? రైల్వేస్. ఎందుకంటే ఎంత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నా, ఎంత సెంట్రల్ ఫోర్స్ ఉన్నా అది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. సో దాన్ని తలుచుకుంటే ఏదైనా ఒక పెద్ద విపత్తుని ఆపగలదు. మీకు తునిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. కాపు రిజర్వేషన్కి సంబంధించి 2-3 బోగీలు తగలబడిపోతాయి. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ తుని రైల్వే ఇన్సిడెంట్ గురించి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో ముద్రగడ పద్మనాభం కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, దీనికే కారణం అల్లరి మూకలు, ఇట్లాంటివన్నీ. రైల్వే డ్యామేజ్ అయినప్పుడు చాలా సీరియస్ రెస్పాన్స్ ఉంటుంది. రీసెంట్గా ఒడిస్సాలో యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా యూ కెన్ సీ, అంటే రెస్పాన్స్ విల్ బీ డిఫరెంట్. అందుకే రైల్వేస్ ప్రొటెక్షన్కి సంబంధించి కేంద్రం రాష్ట్రానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తుంది. అది ఖచ్చితంగా అందరూ వినాల్సిందే. సో అంటే రాష్ట్రాలు వినాలి. నేను వినను, నేను కాపాడను అంటే ఏం ఫెయిల్ అయినట్టు? కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయినట్టు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, మైనారిటీ కమ్యూనిటీ. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన పిల్లలకు ప్రాథమిక దశలో విద్యా బోధన ఎలా ఉండాలి? ఎలాంటి లాంగ్వేజ్లో విద్యా బోధన ఉండాలి? చూడండి, మనము ఈ లాంగ్వేజ్ వినే ఉంటాం, అమ్మ ఒడి ఒక చిన్న బడి అని. వినరా సామెత? అంటే ఇప్పుడు మీ చుట్టాలు ఎవరైనా యూఎస్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు వాళ్ళు పిల్లలు, కానీ తెలుగు రాదు వాళ్ళకి. ఎవరు ఇంగ్లీషు పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవేం మనలాగా కూర్చోబెట్టి చెప్పలేదు. మనకంటే చాలా స్పెషల్గా మాట్లాడతారు, కానీ తెలుగు రాదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే
మనకు అంటే ఈ మైనారిటీ కమ్యూనిటీ, ఎందుకంటే ఎప్పుడైనా ప్రొటెక్షన్ గుర్తుపెట్టుకోండి, మెజారిటీ మైనారిటీ ఉంటే మెజారిటీకి ప్రొటెక్షన్ అవసరం లేదని కాదు, కానీ మైనారిటీకి మాత్రం ప్రొటెక్షన్ అవసరం, తక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో ఎక్కడ డెవలప్ కావాలన్నా విద్యనే ప్రైమరీ రోల్ ఉంటుంది. అందుకే మైనారిటీ వర్గానికి చెందిన అల్పసంఖ్యాక వర్గం అంటాం. ఈ మైనారిటీ వర్గానికి చెందిన పిల్లలు ప్రాథమిక దశలో విద్యా బోధన వాళ్ళ మాతృభాషలో విద్యా బోధన జరిగేటట్టు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఆర్టికల్ 350 దానికి సంబంధించి, దానికోసం స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీసర్, ఆయనని కమిషనర్ అని కూడా పిలుస్తాం. అందుకే దానికి సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఇది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ ట్రైబ్స్ యొక్క సంక్షేమంకి సంబంధించి, సో గిరిజనుల సంక్షేమానికి సంబంధించి. అండ్ అలాగే 4th వన్, మెయింటెనెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సమాచారాన్ని భద్రపరచడానికి సంబంధించి కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇప్పుడు DRDO, BHEL లేకపోతే ECIL. ఇప్పుడు ECIL సెన్సిటివా కాదు? ఎందుకు? అక్కడ ఏం జరుగుతుంది? EVMs ఆర్ గెటింగ్ మ్యానుఫ్యాక్చర్డ్. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈ రెండు సంయుక్తంగా EVMsని తయారు చేస్తున్నాయి. ఇప్పుడు EVMsని ట్యాంపరింగ్ చేయాలంటే, సో ఇప్పుడు అంటే చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్, అవి ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, అవి ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, ఆ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ DRDOలో డిఫెన్స్కి సంబంధించి ఎంతో సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాబల్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమాచారాన్ని పొందవచ్చు, లీక్ కూడా చేయొచ్చు. సో అలాంటివి చేయకూడదు, అలాంటివి ఎలా భద్రపరచాలి, ఇలాంటి వాటి గురించి కేంద్రం రాష్ట్రాలకు ఏం జారీ చేస్తుంది? ఆదేశాలు. ఈ ఆదేశాల్ని పట్టించుకోకపోతే ఏం ఫెయిల్ అయినట్టు? కాన్స్టిట్యూషనల్ మెషైనరీ, రాజ్యాంగ యంత్రాంగ విఫలం. సో దీన్ని బేస్ చేసుకొని 356 ప్రకారం ఏమి ఇంపోజ్ చేయొచ్చు? రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు నేను మీకు చెప్పిందల్లా ఏంటంటే, రాజ్యాంగ యంత్రాంగం విఫలం అంటే ఏంటి, రాజ్యాంగ యంత్రాంగం విఫలం అంటే ఏంటో స్పష్టత ఇవ్వడానికి ట్రై చేశాను, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో కూడా స్పష్టత లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అది పాటించకపోయినా ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది. సో ఈ రెండు కారణాలతోని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 356 ప్రకారం ఏమి ఇంపోజ్ చేస్తున్నాం? ప్రెసిడెంట్స్ రూల్. ప్రెసిడెంట్స్ రూల్ మాక్సిమం ఎన్ని రోజులు అని చెప్పాను? 3 years. ప్రెసిడెంట్ రూల్ విల్ కంటిన్యూ ఫర్ ఎ మాక్సిమం పీరియడ్ ఆఫ్ 3 years. అయితే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పిందంటే, సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, 3 సంవత్సరాలు అంటే 6 monthsకి ఒకసారి ఎలక్షన్స్ పెట్టాలి, కానీ నువ్వు ఎన్నిసార్లు పొడిగిస్తున్నావు? 3. అంటే 3 years అంటే అనవసరంగా కూడా 3 years పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఐ జస్ట్ టెల్ యూ, ఈ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇదంతా ఏదేదో వదిలేస్తారో నేను మళ్ళీ చెప్తాను ఇది. సరే, ఇప్పుడు జనరల్గా 6 monthsకి ఒకసారి ఎలక్షన్స్ పెట్టేటట్టుంటే పెట్టేసారు, కానీ కావాలని పెట్టకుండా ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నారు? 3 years. ఎందుకు? ఏదో ఒక గవర్నమెంట్కి ఎడ్జ్ అవ్వడానికి. అందుకోసం ఏం చెప్పిందంటే, రాష్ట్రపతి పాలన 1 yearని దాటుకొని 3 yearsకి వెళ్ళాలంటే, అంటే 1 year వరకు ఓకే, కానీ 1 year కాకుండా ఇంకా ఎక్స్టెండ్ కావాలంటే కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ని ఏది పెట్టిందంటే 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దానికి సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటంటే, 1 year దాటి 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా దేశంలో జాతీయ అత్యవసర స్థితి ఉండాలి, నేషనల్ ఎమర్జెన్సీ ఉంటేనే 1 year నుంచి 3 yearsకి ఎక్స్టెండ్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మేము ఇక్కడ ఎన్నికలు నిర్వహించలేకపోతున్నాము అన్న సర్టిఫికేట్ ఇది. ఎన్నికలు నిర్వహించలేకపోతున్నాము అన్న సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు ఈ 2 కారణాలు ఉంటేనే 1 year నుంచి 3 yearsకి ఎక్స్టెండ్ కావాలి. సో అలా అప్పుడే ఎక్స్టెండ్ అవ్వాలి అన్న కారణం ఏం చెప్తుంది? 1978 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్.
సో క్లియర్ అయింది. సో ఈ నిబంధన ఎప్పుడు వచ్చింది? 1978 ఫస్ట్ నుంచి లేదు. అయితే ఏదో ఒక రీజన్ తోటి ఈ రెండు కాకుండా మూడవ కారణంతో ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, చేయలేము ఈ రెండే. అయితే పంజాబ్లో అవసరం వచ్చింది. పంజాబ్లో ఏమైందంటే 1988లో 59వ రాజ్యాంగ సవరణ చట్టం, 59వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అక్కడ రాష్ట్రపతి పాలన 1 ఇయర్ నుంచి 3rd ఇయర్కి ఎక్స్టెండ్ అయ్యింది. ఎప్పుడు? 1 ఇయర్ నుంచి 3rd. 1 ఇయర్ నుంచి 3rd ఇయర్ ఉండాలంటే ఏం చెప్పాను? ఈ 2 రీజన్స్, లేకపోతే ఎక్స్టెండ్ కాదు. కానీ ఈ 2 రీజన్స్ కాకుండా పంజాబ్కి వేరే అవసరం వచ్చింది, కానీ రూల్ ప్రకారం మార్చలేదు. దానికోసం మళ్ళీ ఇంకొక రాజ్యాంగ సవరణ చేసి పంజాబ్లో రాష్ట్రపతి పాలన 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దానికే మనం ఏంటి 59th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయింది, కానీ పంజాబ్లో ఇంకా అవసరం వచ్చింది. అందుకోసం ఏం చేశారంటే 1990లో 67వ రాజ్యాంగ సవరణ చట్టం, 67వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంజాబ్లో రాష్ట్రపతి పాలన 3 ఇయర్స్ నుంచి 4th ఇయర్కి ఎక్స్టెండ్ అయింది. 4వ సంవత్సరం పంజాబ్లో రాష్ట్రపతి పాలన 3వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరంకి ఎక్స్టెండ్ అయింది 67వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. మళ్ళీ 1991లో 68వ రాజ్యాంగ సవరణ చట్టం, 68వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 4వ సంవత్సరం నుంచి ఎన్నో సంవత్సరంకి ఎక్స్టెండ్ చేశారు? 5వ సంవత్సరంలోకి, 5th ఇయర్. సో జనరల్గా రాష్ట్రపతి పాలన మాక్సిమం ఎంత? 3 ఇయర్స్. కానీ ఎన్ని సంవత్సరాల వరకు పొడిగించడం జరిగింది? 5 ఇయర్స్, 5th ఇయర్ వరకు. అది ఎక్కడ? పంజాబ్లో. సో దానికోసం 59, 67, 68వ రాజ్యాంగ సవరణ చట్టం యూజ్ చేసుకొని 1991. ఇప్పుడు 69 ఏంటో చెప్పండి. చందన చెప్పు. 69th అమెండ్మెంట్ యాక్ట్. దివ్య 69th. సుధాంశి 69th. సుదీక్ష ఏంటి? స్వాతి మీరు చెప్పండి. 69 పోయిన క్లాసే కదా చెప్పింది, ఇదే చెప్పానా? సనీత చెప్పు. ప్రత్యూష్ 69th అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి? సరే చెప్పు. జ్యోతి ఏదో చెప్తున్నావు? యూటీస్, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్స్ 239A ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్, పోలీస్ కాకుండా మిగతా వాటిల్లో ఢిల్లీకి అసెంబ్లీ ఇచ్చి రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో చట్టం చేయొచ్చు అని చెప్పి 91లో తీసుకొచ్చింది. సరే పోని తూచి, ఇది మర్చిపోయారు. ఇప్పుడు 70 చెప్పండి. 70వ రాజ్యాంగ సవరణ చట్టం. మళ్ళీ తూచా ఏంటి? ఢిల్లీ మరియు పుదుచ్చేరి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం. 1992లో 70వ రాజ్యాంగ సవరణ చట్టం ఢిల్లీ, పుదుచ్చేరికి ఛాన్స్ ఇచ్చాం యూనియన్ టెరిటరీస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి. ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో అంతకుముందు వరకు అసెంబ్లీస్ మాత్రమే చేసేవి. ఇప్పుడు అసెంబ్లీస్లో అంటే స్టేట్ అసెంబ్లీస్ మాత్రమే. ఇప్పుడు యూటీస్ అసెంబ్లీస్ కూడా ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాయంటే 70వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి అవి కూడా పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాయి. సో ఇది 3 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ అయింది, 5 ఇయర్స్ వరకు. సో ఇప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ ఎలా ఎక్స్టెండ్ అవుతుంది, ఎన్నిసార్లు వరకు ఎక్స్టెండ్ అవుతుందో చూసుకున్నాం. సో ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు 2 months తర్వాత అయినా అసెంబ్లీ ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. అసెంబ్లీ క్యాన్సిల్ అయిపోతుంది, ఆబ్వియస్గా స్టేట్ గవర్నమెంట్ కూడా ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. సో రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలలో మార్పులు అని అడుగుతుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో మార్పులు.
కేంద్ర రాష్ట్ర సంబంధాలలో మార్పులు. వాట్ ఆర్ ద చేంజెస్ విచ్ వీ విల్ బి డిస్కసింగ్ ఇన్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్? సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ని 3 రకాలుగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఏంటది? లెజిస్లేటివ్, సెంటర్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ రిలేషన్స్. ఇంకేంటి? ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్. అండ్ ఇంకొకటి ఏంటి? ఫైనాన్షియల్ రిలేషన్స్. ఇప్పుడు చూడండి, సెంటర్లో శాసన అధికారాలు ఎవరి చేతిలో ఉంటాయి? పార్లమెంట్. సెంటర్లో కార్యనిర్వాహక అధికారాలు సెంట్రల్ గవర్నమెంట్. సో సరే, సెంట్రల్లో పార్లమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఇప్పుడు స్టేట్ తీసుకోండి. స్టేట్ సరే ఫైన్. స్టేట్లో శాసనాధికారాలు ఎవరి చేతిలో ఉంటాయి? స్టేట్ లెజిస్లేచర్ చేతిలో. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏంటి? అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్. రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు ఏం రద్దు అయిపోతుంది? అసెంబ్లీ. అంటే ఏది ఫంక్షన్ అవ్వదు? స్టేట్ లెజిస్లేచర్. సార్ కౌన్సిల్ చేయొచ్చు కదా అని మాత్రం పెట్టుకోకండి. కౌన్సిల్కి సెకండరీ ఛాంబర్, అది, దానికి ఏం పెద్ద పవర్స్ ఉండవు. అయితే రాష్ట్ర శాసనసభ చేయాల్సింది ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏమవుతుంది? రద్దు అయిపోతుంది. స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఎవరు చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. సో కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఎటువంటి మార్పులు వస్తాయి రాష్ట్రపతి పాలన అంటే? దిస్ ఈజ్ ద థింగ్. పార్లమెంట్ విల్ టేక్ ద పవర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ ద పవర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. అండ్ చూడండి, ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీలో కూడా సేమ్ థింగ్స్ రిపీట్ అవుతున్నాయి. కానీ స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఉన్న తర్వాత ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? వీళ్ళు. ఇక్కడనేమో వీళ్ళని తీసేసి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అందుకోసం ఇక్కడ ఏమవుతుందంటే ఫెడరల్ స్ట్రక్చర్ విల్ కన్వర్టెడ్ ఇంటూ వాట్? యూనిటరీ. ఫెడరల్ విల్ కన్వర్ట్ ఇంటూ ద యూనిటరీ స్ట్రక్చర్. ఫెడరల్ అంతా కంప్లీట్గా యూనిటరీ స్ట్రక్చర్లోకి కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు అసెంబ్లీ లేదు. అసెంబ్లీ చేయాల్సిన పనుల్ని ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు పార్లమెంట్. అసెంబ్లీ చేయాల్సిన పనుల్ని పార్లమెంట్ చేస్తుంది. కాబట్టి పార్లమెంట్ చేసిన ఈ చట్టం ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనేది కూడా క్వశ్చన్. అంటే ఇప్పుడు చూడండి, జనరల్గా యాజ్ ఐ టోల్డ్ యూ, లా ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అయితే అసెంబ్లీ చేయాల్సిన చట్టాలని ఎవరు చేస్తున్నారు? ఇక్కడ పార్లమెంట్. ఇలా అసెంబ్లీ చేయాల్సిన చట్టాన్ని పార్లమెంట్ చేస్తే ఈ చట్టం ఎన్ని రోజులు కొనసాగుతుంది అంటే నిర్విరామంగా కొనసాగుతుంది, కంటిన్యూస్గా. ఎప్పుడు ఆగిపోతుంది అంటే న్యూ అసెంబ్లీ. ఎప్పుడైతే న్యూ అసెంబ్లీ వచ్చి లేదు, మాకు ఇది అవసరం లేదు, మేము దీన్ని వద్దనుకుంటున్నాము అని కొత్త అసెంబ్లీ రద్దు చేసేంత వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, అదే నేషనల్ ఎమర్జెన్సీ ఏం చెప్పుకున్నాం? నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు పార్లమెంటు రాష్ట్ర శాసనసభకు సంబంధించి చట్టం చేస్తే ఎమర్జెన్సీ అయిపోయిన 6 మంత్స్ లోపు అది ఎండ్ అయిపోతుంది. కానీ ఇక్కడ అట్లా లేదు. సో ఎప్పుడు కొత్త అసెంబ్లీ వచ్చి ఆ అసెంబ్లీ రద్దు చేస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది అంటే అసెంబ్లీ పవర్స్ పార్లమెంట్ తీసుకుంది. ఆ తీసుకోవడంలో భాగంగా పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం ఎన్ని రోజులు వ్యాలిడేట్ అవుతుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ న్యూ అసెంబ్లీ వచ్చేంత వరకు. అండ్ ఇంకొకటి చూడండి, సో ఇప్పుడు అసెంబ్లీ చేయాల్సిన పనులు ఎవరు చేస్తుందని చెప్పాను? పార్లమెంట్. అప్పుడప్పుడు పార్లమెంట్ ఈ శాసన అధికారాలను ఎవరికి అందించవచ్చు? ప్రెసిడెంట్కి కూడా అందించవచ్చు. అంటే జనరల్గా ఎవరు చేయాలి? పార్లమెంట్. కానీ పార్లమెంటే అనుకుంటే ఆ పవర్స్ని ప్రెసిడెంట్కి ఇచ్చి ఆయన ద్వారా ఈ పనులు కూడా చేయించుకోవచ్చు. ఓకే,
సో దిస్ ఈస్ ద థింగ్ విచ్ వీ హ్యావ్ టు నోట్. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు జనరల్గా స్టేట్కి సంబంధించి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచే మనం ఏం చేస్తాం, యూజ్ చేస్తాం స్టేట్లో. ఇప్పుడు స్టేట్ అసెంబ్లీ లేదు, స్టేట్ అసెంబ్లీ లేదు కాబట్టి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి ఎవరు ఫండ్స్ యూజ్ చేసుకోవాలి, పార్లమెంట్. ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో లేదు అనుకోండి, అప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి డబ్బులు డైరెక్ట్గా ఎవరు ఉపయోగించుకోవచ్చు, ప్రెసిడెంట్. కానీ తర్వాత దాన్ని ఎవరికి రిపోర్ట్ చేయాలి, పార్లమెంట్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ దిస్ మేనర్ ద స్ట్రక్చర్, ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ విల్ గెట్ చేంజ్. ఓకే, సో సెంటర్ స్టేట్కి సంబంధించి ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఫైనాన్షియల్ రిలేషన్స్. ఇదంతా ఏ రిలేషన్ అంటే దట్స్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ రిలేషన్స్. సో రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర శాసన కార్యనిర్వాహక ఆర్థికపరమైన సంబంధాలలో ఏమేం మార్పులు వస్తాయో చూస్తాం. ఓకే, సో నెక్స్ట్, ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు ఎవరు రూలింగ్ చేస్తారంటే గవర్నర్. అయితే గవర్నర్ ఎవరు సహాయం తీసుకుంటాడంటే చీఫ్ సెక్రటరీ. సో గవర్నర్ చీఫ్ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వీళ్ళ సహాయం తీసుకొని పరిపాలన సాగిస్తాడు. కానీ గవర్నర్ ఎవరు చెప్తే చేస్తాడు అంటే ప్రెసిడెంట్ చెప్తే చేస్తాడు. కాబట్టి దీన్ని అందుకే ఏమని పిలుస్తున్నాను, ప్రెసిడెంట్స్ రూల్ అని పిలుస్తున్నాను. ఓకే, సో ఇది ఆర్టికల్ 355, 356 అండ్ 365. అండ్ 357 ఏం చెప్తుందంటే ఇలా ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు శాసనపరమైన అధికారాలలో ఏమేం మార్పులు జరుగుతాయి. సో దాని గురించి చెప్పేది. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను కదా, అసెంబ్లీ రద్దు అవుతుంది, అసెంబ్లీ ప్లేస్ ఎవరు తీసుకుంటున్నారు, పార్లమెంట్. సో పార్లమెంట్ తీసుకుంటుంది కాబట్టి దాని గురించి చెప్పే ఆర్టికలే 357. సో ఇప్పుడు చెప్పండి, 352 నేషనల్ ఎమర్జెన్సీ, 353 అడ్మినిస్ట్రేషన్ రిగార్డింగ్ నేషనల్ ఎమర్జెన్సీ, 354 రెవెన్యూస్ షేరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ, 355 రాష్ట్రాలను ఎక్స్టర్నల్ అగ్రెషన్ నుంచి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి కాపాడడానికి సంబంధించి, 356 ప్రెసిడెంట్స్ రూల్, 357 కండిషనాలిటీస్ డ్యూరింగ్ ప్రెసిడెంట్స్ రూల్, 358 19లో జరిగే ఇంపాక్ట్స్, 359 రిమైనింగ్ ఆర్టికల్స్ పైన ఉండే ప్రభావం, 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, 365 సేమ్ ప్రెసిడెంట్స్ రూల్కి సంబంధించి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో చూడండి, మీకు రాష్ట్రపతి పాలనకు సంబంధించి ఇక్కడ మీకు క్లియర్గా నోట్స్ చూపిస్తున్నాను తెలుగు వాళ్ళకి. ఇంకా ఇంతకు మించి ఏమీ అనలైటికల్గా ఇవ్వడు మీకు ఎగ్జామ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించి. దిస్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. చూడండి, రాష్ట్రపతి పాలన ఏంటది, 356 చదవండి ఒకసారి. సో రాష్ట్రపతి పాలనను ఎప్పుడైనా రాష్ట్రపతి, చూడండి ఎస్ఆర్ బొమ్మాయి కేసు, లేదా గవర్నర్ సలహా మేరకు ఎవరు, రాష్ట్రపతి. రాష్ట్రపతి పాలన రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు విధించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చదవండి అందరూ, కనబడుతుంది కదా, రీడ్ ఇట్. ఎప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా అది రాష్ట్రపతి పాలనకు కారణం అవుతుంది. ఉదాహరణకి ఏంటి, శాంతి భద్రతలను కాపాడలేకపోవడం, ప్రజా వ్యవస్థ ప్రజా ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం, మెజారిటీ కోల్పోయినప్పుడు మొదలైన అంశం. ఇవన్నీ నేను వివరించిన కదా మీకు. నెక్స్ట్ ఆదేశాలు జారీ చేస్తుంది. రాష్ట్రాలు ఆ ఆదేశాలని పట్టించుకోకపోతే 356 ప్రకారం రాష్ట్రపతి పాలన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు, కానీ డెడ్లీ వెపన్ మారణాయుధంగా తయారైంది. ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. సేమ్ పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ అలాగే ఉంది, ఏ మార్పులు కూడా లేదు. సో ఆ టైంలో కాకపోతే సెంటెన్స్ మారుతుంది, నా మైండ్ ఎలా ఉంటే దాని ప్రకారం అలా మీకు డిక్టేట్ చేసేస్తూ ఉంటాను అంతే. చూడండి ఏం డిస్కస్ చేస్తున్నాము,
president rule. Constitutional emergency, a state emergency or constitutional emergency. So president's rule can be imposed by president anytime by himself, or it can be imposed by him but upon the advice of governor. Can be imposed whenever there is a failure of. Next word constitutional machinery was a very broad meaning. సుదీర్ఘ మీనింగ్ ఉందని చెప్పాను కదా, సేమ్ అలాగే ఫెయిల్యూర్ ఏంటి, ఫెయిల్యూర్ ఫర్ ప్రొటెక్టింగ్ ప్రొవిజన్స్. It should not on the narrow lines, because imposition of president's rule will seriously impact the relations between center and state. And at the same time, during the president's rule, which federal changes into the unitary rather than federal. Ante relations changes into unitary rather than federal. So 365 ఏం చెప్తుందో చెప్పాను. Compulsory states to obey the directions. Next, once a president rule imposed, it has to be accepted in the parliament within 2 months with a simple majority. If not, can be ended. During the president's rule, assemblies gets dissolved. President rule can be extended for maximum of 3 years. But for every 6 months, it has to be renewed. 44th Amendment Act is imposed a few restrictions. So 1 year నుంచి 3 years వెళ్ళాలంటే there has to be national emergency at the center. ECI should declare that they are not in a position to conduct. So there is a lot of misuses with regard to imposition. This was challenged by the Supreme Court in 1994. This is considered as historical landmark judgment, which is called as SR Bommai. Janata Government Chief Ministers in the state of Karnataka. So 1989 government was dissolved and the president rule was imposed. In this case, Supreme Court is a story daniki held that imposition of president's rule is under judicial review. ఇంకేం చెప్తుంది, సుప్రీం కోర్ట్ విల్ ఎగ్జామైన్, చూసి దానికి సంబంధించిన మొత్తం డిస్కషన్ చూడండి. రాజ్ భవన్ షల్ నాట్ బి ద ప్లేస్ టు కంక్లూడ్ రిగార్డింగ్ మెజారిటీ, బట్ గవర్నమెంట్ షుడ్ కండక్ట్ ఎ ఫ్లోర్ టెస్ట్. ఎక్కడ? ఇన్ ద అసెంబ్లీ, టు నో అబౌట్ ద మెజారిటీ ఆఫ్ ద కన్సర్న్డ్ పర్సన్. ఇన్ కేస్ ఆఫ్ ఎ హంగర్, రాదర్ దెన్ ఇంపోజింగ్ ద ప్రెసిడెంట్స్ రూల్, గవర్నర్ షుడ్ వర్క్ ఇన్ టు ఆల్టర్నేటివ్స్. అడ్మినిస్ట్రేషన్ షెల్ బి ఇదంతా, దట్స్ ఇట్. ఇక్కడ వరకు ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి. ఓకేనా?